ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడు ఎలాగూ చెప్పుచున్నాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షివై అంతియోపియా అనువాడు మీ మధ్యన సంపబడిన దినమున నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేళ్లకు ఉరి ఒడ్డవలనని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని యొద్దకు నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు ఇనుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను బుధింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతనెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గానది మరి ఎవరికి తెలియదు. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది మనకేమన్నా అర్థమైందా? యథార్థంగా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం కాదు? సందర్భానుసారంగా చదవకపోతే అర్థం కాదు. రైటర్ ఎవరైతున్నారో ఆ రైటరు చెబుతున్న ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే అర్థం కాదు. వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలన్న తపన అందరికీ ఉన్నా దాన్ని అర్థం చేసుకునే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని ఫాలో అవ్వకపోతే వాక్యము అర్థం కాదు. ఏమున్నాయి పద్ధతులని మీరు అడిగితే, మొట్టమొదట రాస్తున్న రచయిత యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. 2, ఆ రాస్తున్న ఉద్దేశంలో ఆ కాలము ఏ కాలానికి సంబంధించింది ఇది తెర మీదకి తీసుకురావాలి. 2 ఈ 2 విషయాలు మనకు తెలిసిన తర్వాత మూడో విషయం ఏంటంటే, అక్కడ ఏ వ్యక్తులను గురించి ఆ రచయిత ఎక్కువగా ఆయన కార్నర్ చేసి మాట్లాడుతున్నాడు ఇది మనకు తెలియాలి. ఈ విషయాలు ఇంకేం కదపకండి అన్నాలో వదిలేయండి, ఇంకేం కదపకండి. ఏ విషయాలు అయితే మనకు కనబడుతున్నాయో ఈ సంగతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా సందర్భానుసారంగా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. అర్థమవుతుందిగా నా వాయిస్? అందరికి అర్థమవుతుందిగా? ఓకే, ఇంకేం కదపకన్నాను. అయితే ఈ పెర్గమును కూర్చుని ఈ సందర్భం మనకెందుకు? ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎంతమంది కరెంట్ అఫైర్ ఫాలో అవుతున్నారు నాకు తెలియదు, కానీ కాస్తంత జరుగుతున్న వార్తలను ఫాలో అవుతున్న వారు ఖచ్చితంగా ఈ సందర్భాన్ని ఎలా డీల్ చేయాలో మనకు అర్థం. రాజస్థాన్లో కొత్త చట్టం వచ్చింది. ఆ రాజస్థాన్లో వచ్చిన కొత్త చట్టం ఏంటంటే, ఎవరైనా క్రైస్తవులైతే ఆ క్రైస్తవుడైన వాడు స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ పెట్టుకోవాలి. ఆ లెటర్ పెట్టుకున్న తర్వాత ఆ లెటర్ని 10 రోజుల్లోపు లెటర్ అందించాలి. ఈ 10 రోజుల్లోపు ఈ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఒక ఫార్వర్డ్ లెటర్ తయారు చేసి దాన్ని జడ్జికి పంపిస్తారు. జడ్జికి వెళ్ళిన తర్వాత జడ్జి ఒక రోజు వాయిదా వేసి ఆ క్రైస్తవుడు అయ్యాడని చెప్పుకున్న వాడిని కోర్టుకు పిలుస్తారు. ఆ కోర్టుకు పిలిచిన తర్వాత నేను స్వతంత్రంగా క్రైస్తవుని అవుతున్నానని ప్రూవ్ చేసుకోవాలి. లేదు, పలానా వ్యక్తి నాకు వాక్యం చెప్పాడు, పలానా ఆయన నాకు సువార్త చెప్పాడు, నాకు మారాలనిపిస్తుంది, ఇంకా పూర్తిగా నాకేం అర్థం కావట్లేదంటే ఇలాంటి ప్రలోభానికి గురి చేస్తున్నాడన్న ఒక పాయింట్ రైట్ చేసి సుమారు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారంట. ఎక్కడొచ్చింది తెలుసా చట్టం? రాజస్థాన్లోనే. తర్వాత పక్కన అంటుకుపోయిన రాష్ట్రం అంటే తెలుసా? ఛత్తీస్గఢ్. ఆ తర్వాత అంటుకుపోయిన రాష్ట్రం అంటే చెప్పిన మీ తెలంగాణ. గుర్తుపెట్టుకో. రాదనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నా,
ఇలాంటి చట్టాలు ఊపందుకుంటున్నాయి. ఇలాంటి ఇలాంటి నిబంధనలు ఎక్కువైపోయాయి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టండి, ఏ తరంలో ఏ చట్టం తయారు చేసినా 99% ఆ చట్టాలు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటాయి. ఖచ్చితంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటాయి. ఆ టైంలో ఎలా స్పందించాలి, ఎలాంటి స్టాండింగ్ తీసుకోవాలి, రేపొద్దున ఇలాంటి గొడ్డు పరిస్థితులు రావంటే వస్తున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే ఖచ్చితంగా మన ముందు రాయబడిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను మనకి దేవుడు చెప్పకనే చెప్పాడు. వాటిని చూస్తూ ఆ చరిత్రను మనం పరిగణలోకి తీసుకున్నా, ఇలా నిలబడాలా, ఇలా సాక్ష్యం ఇవ్వాలా, ఇలా వ్యవహరించాలా, ఈ శైలి మనకు అర్థం కావాలి. మైక్ ఏదో ఆన్లో ఉందనుకుంటే చూడండి, ఈ లెసన్ ఎక్కడ చెప్తే అక్కడ ఏదో జరిగిపోద్దండి. ఎందుకంటే నేను ఆడి కోసం చెప్తాను. ఆడెవడో తెలుసా? ఈ ప్రపంచానికి అన్నయ్య. ఆడెవడో చెప్పండి? సాతానుగా. పెర్గము సంఘంలో వాడేసిన ఎత్తుగళ్ళు బయట పెడుతున్నప్పుడు సొసైటీలో వాడు ఎలా పనిచేస్తాడో తెలుస్తారు. ఏం జరుగుతుంది రాస్తున్నాడు చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, పెర్గమమ్ము పెర్గమమ్ము. పెర్గమం అంటే, పెర్గం అనే పదానికి ఒక అర్థం ఉంది. పెర్గం అంటే ఒక ఎత్తైన స్థలం అని, ఒక ఎత్తైన స్థలం. మరొక పర్యాయ పదం ఉంది. పెర్గమం అంటే ఎత్తైన స్థలమే కాదు, దుర్గమము అని అర్థం. ఒక ఎత్తైన స్థలానికి లేదా ఒక ఎత్తైన దుర్గానికి అర్థం వచ్చే పేరే పెర్గమము అంట. పెర్గంలో ఇంకా ఏముంది అక్కడట? ఒక పెద్ద లైబ్రరీ ఉందట. ఆ రోజుల్లోనే 2 లక్షల పుస్తకాలు ఉండేవి. ఎన్ని? 2 లక్షల పుస్తకాలు. ఆ రోజుల్లోనే 2 లక్షల పుస్తకాలు ఉండేవట. ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. అంటే ఆ ఏరియాలో చదువు ఉంది, ఆ ఏరియాలో జ్ఞానం ఉంది, ఆ ఏరియాలో చెప్పుకోదగ్గ విచిత్రమైన కట్టడాలు ఉన్నాయి. టూరిజం కూడా ఎక్కువే. ఏమున్నాయి కట్టడాలంటే 1000 అడుగుల కొండపైన, అంటే 1000 అడుగుల కొండపైన 100 అడుగుల గుడి ఉండేదంట. 1000 అడుగుల కొండపైన 100 అడుగుల గుడి ఉంటే ఆ 100 అడుగుల గుడి లోపల 50 అడుగులు దేవుడు ఉండేవాడు. 1000 అడుగుల గుడి, 1000 అడుగుల ఎత్తు కొండ. ఆ కొండ పైన మీరు గమనించండి 100 అడుగుల గుడి. ఆ గుడి లోపల 50 అడుగుల దేవుడు బొమ్మ. ఆ రోజుల్లో గుడి బాగా ఫేమస్ అట. ఆ గుడిని ఏమని నమ్ముతారంటే స్వస్థత గుడి, మరో మాట చెప్పాలంటే స్వస్థతశాల అని నమ్ముతారు. మీకు ఉదాహరణ చెప్తున్నా, స్వస్థతశాల అనే పదం మంద కాదు, క్రిస్టియానిటీది కాదు. ఆ స్వస్థతశాల అనే పదం ఎక్కువగా ఎక్కడ ఉపయోగించారంటే పెర్గం ఏరియాలో ఉపయోగించారు. ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడానికి కారణం ఏంటంటే అక్కడ హీలింగ్ గాడ్ ఉన్నాడు, స్వస్థపరచు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు, ఆ స్వస్థపరచు దేవుడు ఎలా ఉంటాడంటే ఒక పెద్ద ఆకారంలో ఇలా కూర్చుని ఉంటాడు. ఇలా ఎదరగ చేయలు పెట్టుకు ఇలా కూర్చుని ఉంటే ఆయన కుడి చేతిలో ఒక మంత్రించిన కర్ర ఉంటుంది. ఆ మంత్రించిన కర్ర కుడి చేతిలో ఉంటే ఇలాగొక పాము తిరుగుంటుంది. ఈ పాముల మధ్య దేవుడు కూర్చుంటాడు. ఈ పాముల మధ్య దేవుడు కూర్చుంటే ఈ పాముల మధ్య కూర్చుని దేవుడి దగ్గరికి చుట్టూ ఇలాంటి గదులు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద గదులు. ఈ గదుల దగ్గరకు రోగులను తీసుకొస్తారు. రోగులను తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ రోగుల్ని ఆ గదుల లోపల పడేస్తారు. రాత్రులు పగళ్ళు సుమారు కొన్ని దినాలు లోపల వదిలేస్తారు. వాళ్ళ చేతులు కాళ్ళు కట్టి లోపల ఏముంటాయంటే పాములు ఉంటాయి. ఆ పాములు ఏం చేస్తాయంటే మీద నుంచి పాకుతుంటాయి అనమాట. రాత్రి పగలు ఇలా పాకుతుంటాయి రోగు మీద నుంచి. ఇలా పాకుతుంటే 3వ రోజుకో 4వ రోజుకో అడుగుతారు తగ్గిపోయిందా అని. తగ్గనోడు కూడా ఏమంటాడు చెప్పండి? తగ్గిపోయింది అంటాడు. ఇలా ఇదిగో పులంటే అదిగో తోక, మాకు జరిగింది స్వస్థత అంటే మాకు జరిగింది స్వస్థత అని చెప్పుకోండి పెరిగిపోయింది. పైగా అక్కడ మంచి మోటివేటర్లు ఉంటారట. అంటే అక్కడ ఆ గుడి దగ్గర పనిచేసే యాజకులు ఉంటారు చూసారా, ఆ యాజకులు ఏం చేస్తారంటే మోటివేషన్ చేస్తారు. ఏమని? తగ్గిపోతుంది 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 అంటారు. అందుకే ఈ ఫిలాసఫీలు, ఈ ప్యాగన్ ఫిలాసఫీ ఇప్పటికీ మనకు కనబడుతుంది చూడండి. 100 సార్లు ఒక పలుకు పలికితే జరిగిపోతుంది. ఒకసారి పదే ఒక మాట అనుకుంటే జరిగిపోతుంది. ఆ మాట అనకండి. ఈ మధ్య మన పాస్టర్లు కూడా మొదలెట్టారు కొంతమంది. అరే అలా మాటలు పలకరా, దేవుడు ఆమెన్ అని ఎత్తాడంట. ఎవరైనా పేర్లు అడగండి, పెద్ద పెద్ద పాస్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ ప్యాగన్ ప్రాక్టీస్లు మరి చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చే ప్రాక్టీసులు అంటే పెర్గం ఏరియాలో ఎక్కువ ఉండేవి.
అంటే మోటివేషన్ చేస్తారు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది. అంటే మైండ్ని ఎప్పుడైతే మనం అలా ప్రిపేర్ చేస్తామో మన బాడీని మైండ్ అలా రెడీ చేస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే, పెద్దమ్మలు ఉంటారా, పెద్దమ్మలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, అమ్మమ్మలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తీసుకొచ్చి మీ నానమ్మకి ఇక్కడికి వైద్యం చేస్తున్నా మీ నానమ్మకు రోగం తగ్గదు. మీ నానమ్మకి ఎక్కడ తగ్గుతుంది చెప్పనా, ఆ ఈదులో ఆర్ఎంపీ ఉంటాడు కదా, ఆ ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే ఆవిడ అంటదా సీరియస్గా, రే నాకు ఈ డాక్టర్లు అన్ని పని అవ్వదు కానీ ఆడి దగ్గరికి తీసుకెళ్ళరా అంటారు. ఆడెందుకే నీకు, వీడు పెద్ద డాక్టర్ అమెరికా నుంచి వచ్చాడంటే అవన్నీ అనవసరం, ఆడో బెల్లెత్తితే తగ్గిపోతుంది నాకంట. అంటే అలా మెంటల్గా నిజంగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆవిడ మెంటల్గా ఎలా ప్రిపేర్ అయింది చెప్పండి. ఆవిడ మెంటల్గా అలా ప్రిపేర్ అయింది కనుక ఆమెకి ఆర్ఎంపీ డాక్టర్ వైద్యమే పనిచేస్తుంది. అతనితో ఏది జరిగిన మెంటల్ ప్రిపరేషన్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెబుతాను వినండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మోటివేషన్ చేస్తాడు. డాక్టర్ కూడా అంటాడు, మీరు ఏ హాస్పిటల్ తిరిగారు నాకు తెలియదు కానీ మన దగ్గరకు వస్తే పక్కా మీరు ఆరోగ్యంతో ఇంటికి వెళ్తారు, ధైర్యంగా ఉండండి అంటారు. మెడికల్ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. రోగి వచ్చినట్టునే పైనుంచి కిందకు చూసి ఒకడు వచ్చావా ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడంటే ఇంకా అయిపోయామే. ఇంకా ఒకడు వచ్చి ఎవరినైనా తీసుకొచ్చి అనకూడదు, అనరు. మెజారిటీ డాక్టర్లు అనరు. ఎందుకంటే ఏం కాదు ధైర్యంగా ఉండాలి, ఇలాంటి చాలా చూసాను ఆ సర్వీస్లో, మీకు తగ్గిపోద్దని అనాలి. మైండ్ని అలా ప్రిపేర్ చేయాలి. అలా మైండ్ని ప్రిపేర్ చేస్తారు. ఈ మెథడ్స్ అన్ని మెడికల్ ఫీల్డ్లోకి ఎలా వచ్చాయి చెప్పనా, ఆ పెరగము గుళ్ళో ఉండే దేవుడి యాజకుల దగ్గర నుంచి వచ్చాయి. ఆ పెరగం గుళ్ళు ఉండే దేవుడి యాజకుల దగ్గర నుంచి వచ్చాయంటే అవును. మీరు బయటికి వెళ్ళి చూడండి, మెడికల్ సీట్ని చూస్తారో, హాస్పిటల్ బొమ్మ చూస్తారో, మీరు ఎక్కడ చూస్తారో, అంబులెన్స్ బొమ్మ చూస్తారు, ఏదో చూస్తారో చూడండి, ఈ దేవుడి బొమ్మే పైన చూపిస్తారు. మీరు చూడండి బయటికి వెళ్ళాక. పోలీసు తోడు, నేను పోలీసు తోడు అని చెప్పుకోవడానికి గరుడు పక్షి వేస్తాడు ఆడి బండి మీద, కారు మీద. లాయరు, నేను లాయర్ అని చెప్పుకోవడానికి రెబ్బనేస్తాడు. మీరు చూడండి. మరి డాక్టర్, నేను డాక్టర్ అని చెప్పడానికి ఏ సింబల్ వేస్తాడు, పెరగమం గుడిలో ఉన్న దేవుడు బొమ్మ వేస్తాడు. మీరు చూసుకోండి. ఏంటి ఆ దేవుడి పేరు అంటే, ఆ సింబల్ పేరు ఏంటి చెప్పిన, ఎస్కలేపిసి. అంటే ఇలా ఒక మంత్రించిన కర్ర ఉంటుంది, ఎలాగో పాము తిరుగుంటుంది చూడండి. అది ఏదో అనుకోకండి, అది పెరగం దేవుడు గుడి బొమ్మ. మీరు గుర్తుపెట్టుకోండి. దానికి ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటి మీరు చూడండి. బయటకు వెళ్ళి మీరు ఏ డాక్టర్ని అడుగుతారు, నాకు కూడా డాక్టర్ వచ్చాడు ఎక్కడ కూర్చున్నాడు, ఆయన అడగండి చెబుతాడు. లేదు మీ డాక్టర్ని అడగండి, మీ నర్సింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని అడగండి. ఆ బొమ్మ అదే. ఎందుకు ఆ ఫిలాసఫీ అంటే, ఆ ఐకాన్ గా దాన్ని ఎందుకు తీసుకున్నారంటే, రోగిని ఎలా మోటివేషన్ చేయాలో ఈ పాయింట్ ని ఏ రిలీజ్ నుంచి కాపీ కొట్టారంటే, ఆ పెరగం దగ్గర ఉన్న ఆ మతం దగ్గర నుంచి దీన్ని కాపీ కొట్టారు. ఇంకా మీకు బాగా అర్థం కాదు, మైండ్ ప్రిపరేషన్ మతం అన్నమాట. అంటే మెంటల్ గా ప్రిపేర్ చేయడం. అక్కడ దిట్ట ఈ మతం. అందుకే రోగులు కుప్పల తెప్పలకు వచ్చేవారు, పెద్ద గదులు ఉండేవాట. ఆ గదులకి, ఆ ప్రాంతానికి పెట్టిన పేరు స్వస్థతశాల అని ఆ రోజుల్లో పేరు. చాలా చాలా గొప్పలున్న ఆ పెరగం ఏరియాకి. ఇంకా మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో సరిగ్గా AK-47 వచ్చింది. అందుకే దాని పేరు AK-47. సరిగ్గా టైంలో AK-47 వచ్చినప్పుడు, ఆ AK-47 వచ్చినప్పుడు ఏం జరిగింది, మరణాల సంఖ్య పెరిగిపోయింది. అప్పటి వరకు సాదా సీదా మరణాలు జరిగిన, అక్కడి నుంచి మీరు గమనించండి మరణాల సంఖ్య పెరిగిపోయింది. AK-47తో వచ్చిన గొడవ ఏంటంటే, మన మైక్ ప్రాబ్లమా, మైక్ ప్రాబ్లం అనుకుంటా. కరెంటు కూడా పోవచ్చు, సిద్ధంగా ఉండండి. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే వాడు రాజకీయం బయటకు వస్తుంది, మీరు జాతకమేనండి. సరే, ఆ ఏరియాలో పెద్ద లైబ్రరీ ఉంది, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఆ ఏరియాలో పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఆ గుడికి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది, ఖజానా నిండిపోద్ది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మైండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తానండి. సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో AK-47 కొత్తగా వచ్చింది. AK-47 కొట్టే తుపాకీ ఇప్పటికీ రాలేదండి. ఫీల్డ్లో దాన్ని ఉపయోగించినంత ఈజీగా దేన్ని ఉపయోగించలేం, అంత కంఫర్ట్గా ఉంటుంది ఆ తుపాకీ.
దాన్ని కొడుతున్నప్పుడు ఏం లేదు, జస్ట్ ఆటో అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆటోలో ఇలా పెట్టి ఒక్కసారి టెకర్ నొక్కితే త్రర్రని కాల్చి పడచ్చు అంతే. ఒక్కసారి తుపాకీ దెబ్బకు 30-40 మందిని అలా పడగొట్టచ్చు. ఆ టైంలో తుపాకీ దెబ్బ కుప్పలు పడిపోతున్నారు పేషెంట్, రోగులు కుప్పలుగా పడిపోతున్నప్పుడు ఆ సైనిక బలగాలను తీసుకొచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు సైనిక బలగాల దగ్గర ఈ మెడికల్ బ్యారక్స్ వేస్తారుగా, మెడికల్ బ్యారక్స్, ఆ క్యాంప్స్ దగ్గరికి రోగులు తీసుకొస్తున్నారు, ఇలా తీసుకొస్తున్నారు. ఇలా తీసుకుని వస్తున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి సీనియర్ నర్స్ వచ్చి అయ్యా మీకు విషయం చెప్పాలంది. ఏంటంటే ఎవరైతే ఈ సైనిక బలగాలకి కమాండర్ ఉన్నారో ఆ కమాండర్కి చాలా సీరియస్ ఇంజ్యూర్ అయింది. ఆయనకి ఆ తుపాకీ గుండె ఏదైతుందో ఆయన గుండెకి దగ్గరగా వెళ్ళిపోయి, ఆయన మనం సొరవ చేసి ఖచ్చితంగా మనం వెంటనే ఆపరేషన్ చేస్తే గనక ఆయన బతుకుతాడు, లేదంటే ఆయన చచ్చిపోతాడు. చేద్దాం దాందే ఉంది అన్నాడు ఆయన డాక్టర్ గారు. అలా కాదు, ఎందుకు వద్దని అంటున్నానంటే దానికి కారణం ఒకటే, మన దగ్గర మత్తు అయిపోయింది, ఎనస్థియా అయిపోయింది అంటే. అయిపోతే ఏముంది అని అడిగాడు. అదేంటి సార్ మరి ఆపరేషన్ చేయాలంటే మత్తు మందు ఉండాలిగా అంటే, ఓ పని చేయి, ఈ మత్తు అయిపోయిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరో తెలుసు సార్? మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఓ పని చేయి, నేను చెప్పేది అబద్ధమో కాదు మీరు చదవండి తర్వాత. అయితే ఓ పని చేయి, ఆ పని ఏంటంటే సాల్ట్ వాటర్ రెడీ చేయమంట. సాల్ట్ కలిపి వాటర్ తయారు చేయి, ఆ పేషెంట్కి చెప్పు నీకు మత్తు ఇస్తున్నాం, ఇంకొక అరగంటలో నీకు ఆపరేషన్ రెడీ చేస్తాం. మత్తు ఇస్తున్నాం, మత్తు ఎక్కిందా అని మత్తు ఇచ్చిందట. ఆయన అన్నాడట మత్తు ఎక్కింది అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు మాట్లాడుతూ ఏం చేశాడంటే మాట్లాడుతూ ఆయనకి ఆపరేషన్ చేసి బయటికి తీశాడు. మీకు ఏం అర్థం అవుతుంది? మైండ్ని ఎలా ప్రిపేర్ చేస్తే చెప్పండి, బాడీ అలాగే బిహేవ్ చేస్తుంది. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ సెకండ్ వరల్డ్ వార్లో. ఇలాంటి మెథడ్స్ అన్ని మెడికల్ ఫీల్డ్కి ఎలా వచ్చాయంటే పెర్గమము గుడి దగ్గర నుంచి తీసుకున్నారు. అందుకే ఆ గుడిలో ఉన్న దేవుడు బొమ్మే హాస్పిటల్ మీద వేస్తారు, ఆ గుడిలో ఉన్న దేవుడు బొమ్మే అంబులెన్స్ మీద వేస్తారు, ఆ గుడిలో ఉన్న దేవుడు బొమ్మే మెడికల్ సీట్ మీద వేస్తారు, ఆ గుడిలో ఉన్న దేవుడు బొమ్మే ఇప్పటికీ వైద్యశాలలో ఉపయోగిస్తున్నారు. ఆ దేవుడు ఆ రోజుల్లో అంత గొప్ప అయిపోయాడు కనుక ఈ అప్డేట్ యుగంలో కూడా ఆ దేవుడు బొమ్మనే సింబాలిక్ గా తీసుకుంటున్నారు. ఇలాంటి గొప్పలు చెప్పుకుని అనేకమైన గొప్పలు పెర్గమం సంఘంలో కుప్పలు పొంకాలు ఉన్నాయట. ఆ ఏరియాకి చాలా మంది వస్తున్నారట. జనాలు వస్తున్నారు పోతున్నారు, స్వదేశీయులు వస్తున్నారు పోతున్నారు. జనాలు ఎప్పుడైతే ఆ ఏరియాకి ఎక్కువ వస్తున్నారో ఆ గుడికి వస్తున్నారో గుడికి రెవెన్యూ పెరిగింది. ఎప్పుడైతే గుడికి రెవెన్యూ పెరిగిందో ఆ గుడిని ఎవరు టేకప్ చేశారంటే గవర్నమెంట్ అండర్లోకి తీసుకుంది. బైబిల్ వరకే రాయబడలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో కథల పుస్తకం కాదు, చరిత్రను ఎలిబరేట్ చేసింది. ఎప్పుడైతే ఆ గుడిని బాగా రెవెన్యూ పెరిగిపోయిందో దానికి ఈ గవర్నమెంట్ తోడొచ్చింది, దాన్ని టేకప్ చేయడం మొదలుపెట్టింది. గవర్నమెంట్ తీసుకుంది, గవర్నమెంట్ అండర్లోకి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పటికీ రాష్ట్రాన్ని కొనేసే గుళ్ళు ఉన్నాయా లేదా? పేర్లు ఏం చెప్పకండి. దేశాన్ని ఏలేసే గుడులు ఉన్నాయా లేదా? ఇటలీ లేదా? రోమ్ ఇటలీ లేదా? మన కేథలిక్ లేదా? నడుగుతున్నాను. దేశాన్ని ఏలేసే గుడులు ఉన్నాయి, అన్ని మతాల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా పెర్గం రోమా ప్రభుత్వానికి మంచి ట్రెజరీ హౌస్ గా మారిపోయిందంట. అంటే అటువైపు ఎఫ్సీలో అర్తిమీ దేవి గుడి ఉంటే, ఇటువైపు ఈ పెర్గములో ఎవరైతే ఈ స్వస్థత దేవుడు ఉన్నాడో ఈ దేవుడు గుడి వలన కూడా బాగా లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి గుడి బాగా లాభాలు తెచ్చి పెడుతుంది. ఎప్పుడైతే లాభాలు తెచ్చి పెడుతుందో మీరు జాగ్రత్తగా వినండి, ఈ రోమ్ ప్రభుత్వానికి, రోమా ప్రభుత్వానికి రాజధాని ఉండేది. ఏంటి రాజధాని? రోమా ప్రభుత్వ రాజధాని ఏంటి చెప్పండి? ఎంతమంది ఉన్నారు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇక్కడ? చేయొద్దండి, ఎత్తరు మీరు. ఇలాగైతే మీకు ఉద్యోగాలు వచ్చినట్టే చెప్తున్నాను. రోమా ప్రభుత్వం క్యాపిటల్ ఏంటి? ఇటలీ. ఏంటి? ఇటలీ. నడుతున్నాను. రోమా ప్రభుత్వం క్యాపిటల్ ఇటలీ. ఆ ఇటలీ భాగమేనండి. ఇటలీకి సరిగ్గా కిలోమీటర్లు కొలిస్తే యెరూషలేము ఎంత దూరం ఉంటుందో అదే కొలిస్తే సేమ్ పెర్గమం కూడా అంతే దూరం ఉంటుందంట. మరలా
ఇటలీ రాజధానికి యెరూషలేము ఎంత దూరం ఉంటుందో పెర్గము కూడా సేమ్ అంతే దూరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఆ గుడి ఏది, యెరూషలేములో ఉన్న దేవుడి గుడి ఉందిగా, సొలొమోను కట్టిన మందిరం ఉందిగా, ఆ గుడి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడితే ఈ గుడి మాత్రం సాతానుగాడు నేను నీకు సపోర్ట్ అన్నట్టు ఈ గుడి వెనకాల మొత్తం కథ నడిపిస్తున్నాడు అంట. వాడికి కావాలని వ్యతిరేకంగా, అంటే సొలొమోను మందిరాన్ని ఎక్కిరించడానికి, సొలొమోను యొక్క మందిరాన్ని, దేవుడి నివాస స్థలాన్ని ఆ రోజుల్లో ఎక్కిరించడానికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఈ గుడిని తెర మీద తీసుకొచ్చాడు. అంతే, పెర్గమంలో రకరకాల విషయాలు జరిగిపోతున్నాయి. వెంటనే ప్రభుత్వానికి ఖజానా ఎప్పుడైతే పెరిగిందో అక్కడ రాస్తున్నాడు చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపరం ఉన్నావని నేను ఎరుగుతున్నా. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, సాతాను సింహాసనం ఏంటి? లిటరల్ గా సాతాను గడు కుర్చీ వేసి కూర్చుంటాడా? అడుగుతున్నాను, అసలు సాతాను గడు కనబడతాడా? సాతాను గడు కుర్చీ వేసి కూర్చోవడం ఏంటి? వాడికి సింహాసనం ఏంటి? అంటే ఇది పోలికగా చెప్తున్నాడు కాదు, ఏదో చూపిస్తూ ఏదో విషయాన్ని బయట పెడుతున్నాడు. ఏమి చూపిస్తూ ఏ విషయాన్ని బయట పెడతాడు? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ప్రకటన గ్రంథం అలా రాయడానికి కారణం, మీరు కొంచెం చరిత్ర గమనిస్తే అప్పటికి అపోస్తులందరినీ గవర్నమెంట్ మతము కలిపి చంపేసింది. ఎందుకు చంపేసింది? గవర్నమెంట్ వెనకాల వాడు హస్తం ఉంది. మీరెప్పుడు చూడండి ఫరో సామ్రాజ్యమైన, మీరెప్పుడు చూడండి బాబులోను సామ్రాజ్యమైన, మీరెప్పుడు చూడండి ప్రతి సామ్రాజ్యం వెనకాల వాడు ఉంటాడు. వాడు డైరెక్ట్ ఫైట్ చేయడు, వాడు కుయుత్తులే వేరు. వాడు ఏం చేస్తాడంటే వాడు ఉపయోగించే టెక్నిక్లో ఒక టెక్నిక్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ ని తెర మీద తీసుకొస్తాడు. వాడు అలాగే వస్తాడు, గవర్నమెంట్ ని తెర మీద తీసుకొస్తాడు. ఆడి గవర్నమెంట్ ని తెర మీద తీసుకురావడానికి వాడి కదిపే పావులు మామూలుగా కదపడం. సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే అప్పటికే ప్రభుత్వం మతము కలిసి సుమారు 11 మంది అపోస్తులను చంపేసింది. 11 మంది అపోస్తులను చంపేస్తే ఇక చివరిగా మిగిలిన అపోస్తుడు ఎవరు? అపోస్తుడైన యోహాను గారు. ఇక చివరిగా మిగిలిన అపోస్తుడైన యోహాను అయితే, ఈ యోహాను గారు చివరిగా మిగిలితే యోహాన్ని రకరకాల చిత్రవత గురి చేసి, సంఘ చరిత్ర చెప్తుంది, రకరకాల చిత్రవత గురి చేసి యోహాను గారిని చివరి స్టేజ్ లో పడేశారు. ఆ చివరి స్టేజ్ లో పడిపోయిన ప్లేసే పద్మాసు దీపం. ఏంటి? పద్మాసు దీపం. ఇప్పుడు సంఘానికి బాగా ఏంటంటే మోటివేషన్ కావాలి. తలకాయలన్నీ లేపించేసింది దెయ్యం, తలకాయలందరినీ లేపించేసింది. నాయకులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నాయకులందరూ వెళ్ళిపోయినప్పుడు సంఘానికి మోటివేషన్ కావాలి. సుమారు ఆసియాలో ఉన్న 7 సంఘాలకి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అంటే బాగా వినండి, అప్పటికే అంతిపస్ లాంటి కాపర్లని, పాస్టర్లను కూడా చంపేశారు. ఎప్పుడైతే చంపేసినప్పుడు ధైర్యం కావాలి. ఈ ధైర్యం కావాలంటే దేవుని మాటలకి చెప్పడానికి ఆ రోజుల్లో సత్యము ఉన్నట్టుగా చెప్పగలే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యోహాను. దెయ్యం ఎలా పనిచేస్తుందో ఏంటి వాడు ఎత్తుగలంటే చెప్పాలి అంటే డైరెక్ట్ గా ఒక ఉత్తరం సంఘానికి రాయాలనుకున్నాడు. ఆ ఉత్తరాన్ని పుస్తకాలుగా రాశాడు. ఆ పుస్తకం పేరే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఎవరైనా ఆ పుస్తకాన్ని తీసుకుని చదివితే, ఆ పుస్తకాన్ని ఆ లెటర్ తీసుకుని చదివితే చదివిన రోమ ప్రభుత్వానికి అర్థం కాకూడదు. కానీ ఎవరికి అర్థం అవ్వాలి? చెవి గలవాడికి అర్థం అవ్వాలి. ఎవరికి అర్థం అవ్వాలి? చెవి గలవాడికి, మనోనేత్రం కలిగిన వాడికి అర్థం అవ్వాలి. అది బయట వాళ్ళకి, అందుకే ప్రకటన గ్రంథం బయట వాళ్ళందరికీ అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనకు అర్థం అవుతుంది. బయట వాళ్ళందరికీ అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఆయన రాసిన విధానం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సాతాను సింహాసనం అంటే, సింహాసనం అంటే గుర్తుపెట్టుకోండి, అధికారము, రాజకీయ బలము. సింహాసనం అనగానే అధికారం, రాజకీయ బలం. ఈ మూల పదాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇంటికి వెళ్ళి హిస్టరీ తిరగేయండి. అక్కడ సాతాను సింహాసనం అంటే తెలుసా? టెబేరియస్ ఎవడైతే ఉన్నాడో వాడు తెర మీదకి వచ్చి అన్నాడట, రైట్, మీరు నన్ను దేవుడిగా మొక్కితే సరే, పెర్గములో ఉన్న ప్రతి ప్రజ, రోములో ఉన్న ప్రతి ప్రజ, మా పరిపాలన కింద ఉన్న ప్రతి ఒక్కడు నన్ను దేవుడిగా ఎవడైతే మొక్కడో ఆడి మెడకాయ మీద తలకాయ ఉండదని కొత్త జీవో తెర మీద తీసుకొచ్చాడట. ఆ జీవో ఎక్కడి నుంచి అమలైందంటే చెప్పండి, పెర్గము నుంచే స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? పెర్గము నుంచి. అంటే ఇప్పుడు మీ చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే, అక్కడ సాతాను సింహాసనం. సాతాను సింహాసనం అంటే అక్కడ సాతాన్ అంటే సాతాను కాదు, అక్కడ సాతాన్ అంటే ఎవడు చెప్పండి? రాజు, చక్రవర్తి ఉన్నాడు అక్కడ. చక్రవర్తి గారు పవర్ మీద కూర్చున్నాడు. వాడు శాసనం చేశాడు ఏమంటే, మీరు నజరుడైన యేసుని నమ్ముతారా, నన్ను నమ్ముతారా?
రాజుగా అతనికి జై కొడతారా, నాకు జై కొడతారా? ఈ మతమైనా ఈ మతమైనా ఈ మతమైనా ఏ మతమైనా మీ అందరికీ దేవుడిని చెప్పండి, నేనే అన్నాడట. నేనే దేవుడిని, నన్ను మొక్కుతారా మొక్కరా? మొక్కన ప్రతి ఒక్కరిని చిత్రవదకు గురి చేశాడు, మొక్కన ప్రతి ఒక్కరిని చంపేస్తా అన్నాడు. ఆ దేవాలయంలో వచ్చే ఖజానాకు అడ్డొచ్చినా, అక్కడ ఏమన్నా లాభాలు తగ్గినా, నా సింహాసనానికి ఎవడు జై కొట్టకపోయినా వాడి పేక మీద కత్తి తెస్తానని ఘోరాతి ఘోరమైన చట్టాలు చేస్తే, ఆ చట్టాల వ్యవధికి బలైపోయిన పాస్టర్ గారి పేరే అంతిప. గుర్తుపెట్టుకో. సాతాను సింహాసనం అంటే అదేనంటే అదే, సాతాను సింహాసనం అంటే అదేనంటే అదే. మీరు చూడండి, సాతానుగా డైరెక్ట్ గా రాడు, వాడికి ఆబ్జెక్ట్ కావాలి. అవ్వమ్మ దగ్గరికి, ఆదాము దగ్గరికి లేదా అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? తెల్లసీర కట్టుకుని వచ్చాడా? ఎలా వచ్చాడు చెప్పండి? సర్పం రూపంలో వచ్చాడు. సంసోను దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? లీల, అదో లీల, చెప్పండి, డెలీలాలా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికక్కడే చూడండి. ఇస్కరియోతు యోధ బాగుండండి, అపోస్తుల మధ్యకి వాడు ఎలా వచ్చాడు? ఇస్కరియోతు యోధ వెనకాలండి వచ్చాడు. మీరెక్కడ చూడండి, వాడు ఎలా వస్తాడంటే వాడికి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక రూపం, ఆకారం ఏదో ఒకటి కావాలి. దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. వాడు అడ్డు పెట్టుకునేది మతాన్ని, వాడు అడ్డు పెట్టుకునేది బలహీనుల్ని, వాడు అడ్డు పెట్టుకునేది అమాయకుల్ని. పైగా వాడు అడ్డు పెట్టుకునే అతిపెద్ద శక్తివంతమైన వాటిలో ఒకటి పొలిటికల్ సైన్స్ అడ్డు పెట్టుకుంటాడు. రాజకీయాన్ని అడ్డు పెడతాడు. అక్కడి నుంచి చట్టాలు చేస్తారు. అందుకే మీరు చూడండి, ఏ చట్టాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఏ మతానికైనా ఇబ్బంది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి ఇబ్బందులయ్యే చట్టాలే వస్తాయి వస్తాయి వస్తాయి. వాటికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వమని దేవుడు ఎప్పుడో చెప్పాడు. లేదండి మాకు ఆధార్ కార్డు కాదు, పౌరసత్వం సెకండ్ కేటగిరీ కూడా ఇస్తానని రోజులు త్వరలోనే వస్తాయి, రావచ్చు. ఎందుకంటే అప్పటికే స్లోగన్ చెప్తున్నారుగా, మీరు ఏరాగా పండ్రా, మీరు ఫలానా దిక్కునుండ్రా అని అడుగుతున్నారు. అంటే మనకు మరో పాకిస్తాన్ చేస్తారా మనల్ని? అడుగుతాను. ఇలాంటి స్లోగన్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? సాతాను గడు కాలు దువ్వుతాడండి. వాడు ఎలా దువ్వుతాడంటే, ఇదిగో ఇలాంటి ప్రభుత్వాలు వెనకాల ఆ రోజు రోమ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను అడుగుతున్నాను. ఎలా కాపురం ఉన్నాడు? ప్రభుత్వం అక్కడ ఒక ఎజెండా పాతింది, ప్రభుత్వం అక్కడ ఒక పవర్ నియమించింది, ప్రభుత్వం అక్కడ ఒక సింహాసనం వేసింది. ప్రభుత్వం అక్కడి నుంచి స్లోగన్ చెప్తుంది, మొక్కుతారా మొక్కరా, మొక్కుతారా మొక్కరా, మొక్కుతారా మొక్కరంటే అంతిపస్ లాంటి వారు స్ట్రాంగ్ గా నిలబడ్డారు. పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారిని చంపేశారు. ఇప్పుడు బాగా వినండి, మొక్కితేనేమో ఆయన చంపేస్తాడు, మొక్కకపోతేనేమో చెప్పండి వీళ్ళు చంపేస్తారు. సాతానుగడి ఇరికింపులు ఎలా ఉంటాయి చెప్పనా? అయితే అటు చెప్పండి, లేకపోతే ఇటు. ఈ రెండు మరణాల్లో విశ్వాసగా ఏ మరణం బెస్ట్ అంటారు చెప్పండి? చావో రేవో నాకిటి మీద చెయ్యేసిన మనం నజరైడైన యేసుని ఎరగమని అతసాక్షులైపోవడమే గొప్ప మరణమని స్టాండింగ్ తీసుకుంటే అంతిపారోజు. మనమైతే ఏముందని చెప్పండి? ఏమంటాం చెప్పనా? సిగ్గులేదు ఈ మధ్యకాలంలో చాలా మందికి. ఏమంటాం చెప్పనా? ఆ మనసులో ఉన్నాడండి, పైకి మాత్రం దండం పెట్టండి, ఆ మనసులో ఉంటే సరిపోదండి అను. నీలాగే ఏడుసారి ఇశ్రాయేలీ, నీలాగే అన్నారు ఇశ్రాయేల్ నడుతున్నాను. ఇశ్రాయేల్ బంగారు దూడను చేసినప్పుడు ఆ దూడకి కెమోస్ అని పేరు పెట్టలేదు, ఆ దూడకి బయలని పేరు పెట్టలేదు, ఆ దూడకి మిల్కోము దేవత అని పేరు పెట్టలేదు. ఆ దూడకి ఏమని పేరు పెట్టారు చెప్పండి? యెహోవా. నేను అడుగుతాను, వాళ్ళు మొక్కేది యెహోవానే, ఆ దూడను చేసేది యెహోవా కొరకే. నేను అడుగుతున్నాను, మనస్సులో ఉంటే సరిపోద్ది అనుకుంటే నేను అడుగుతున్నాను, అసలు యెహోవానే మొక్కుతున్నామని ఆకారానికి మొక్కితే ఏం చేశాడు? మెడ తొడ దూడకి వాళ్ళకి నరికి పాడేశాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చూసుకునే మళ్ళీ చెప్తున్నాడు, నిన్ను చూస్తాడు ఆయన. దేవుడికి తెలియదండి ఇలాంటి చట్టాలు అనుమతిస్తున్నాడు. ఆయనకు సర్వము తెలుసు. పొట్టికాయలేవో, గట్టికాయలేవో, నిలబడే గింజలేవో, ఎగిరిపోయే పొట్టేదో తేలిపోవాలి అంటే ఇలాంటి చట్టాలు రావాలా వద్దా? మనం వద్దంటాం. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా సెంట్రల్లో వాళ్ళు రాకూడదు. ఎవరైనా అడగండి, సెంట్రల్లో వాళ్ళు ఆయన రాకూడదు, ఆయన రాకూడదు కాదు, ఆయనే వస్తాడు. ఎందుకు ఆయన వస్తాడు?
సంసోనట దెలీలా తొడ మీద నిద్రపోయాడంట. సంసోనికి ఇంకెక్కడ ప్లేస్ లేదని ఎక్కడ నిద్రపోయాడు చెప్పండి? దెలీలా తొడ మీద నిద్రపోయాడట. ఇప్పుడు సంఘాలు కూడా ఎలా నిద్రపోతాయి? దెలీలా తొడ మీద సంఘాలు ఎలా నిద్రపోతున్నాయి? సంసోన్ ఎలా నిద్రపోయాడో సంఘాలు కూడా అలా నిద్రపోతున్నాయి. ఎంత నిద్రపోయో చెప్పినా పాట కోసం ఏడుస్తారండి, పేరు కోసం ఏడుస్తారండి, ఫోటోల కోసం ఏడుస్తారని అడుగుతున్నాను. పిలవకపోతే ఏడుస్తారండి. ఈ ఎదవేడుపులు సంఘంలో ఎక్కువైపోతే సెంటర్లో ఎవడు రావాలి చెప్పండి? తొక్కి పడేసేవాడు రావాలి, మనం గుద్దు పడేసేవాడు రావాలి, మనల్ని మన పీకల మీద కత్తెట్టరే నీ విశ్వాసం ఏంటని అడిగినప్పుడు అలాంటిది వస్తే గాని క్రైస్తవ్యానికి ఐక్యత రాదు. నీ విశ్వాసం ఏంటి నీకు అర్థం కాదు. ఇశ్రాయేలుకి మత్తు ఎక్కువైపోయినప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలుకి మత్తు ఎక్కువైపోయినప్పుడు అక్కడి నుంచి బబులోను సామ్రాజ్యాన్ని రేపాడు. ఇశ్రాయేలుకి మత్తు ఎక్కువైపోయినప్పుడు మాదీయ పారసికులు రేపాడు. ఈ రెండు రాజ్యాలకి ముందు అసూరు సామ్రాజ్యాన్ని లేపాడు. ఎప్పుడు మత్తు ఎక్కువైతే అప్పుడు సమాజంలో సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని రేపుతాడు. కానీ దాని వెనకాల తెంగరోళ్ళ పనిచేసేది ఎవడంటే చెప్పండి? ఆడు అనుకుంటాడు క్రైస్తవులు తీసేస్తున్నాం అనుకుంటాడు. వాడనుకుంటాడు దేవుడు రాజ్యాన్ని కొలగొడుతున్నాం అనుకుంటాడు. కానీ దేవుడు అనుకుంటాడు నువ్వు ఎంత పరీక్ష పెడతావు పెట్టు, నాకు కావలసిన శాసనం ఎప్పటికీ ఉండక మానదు. అందుకే ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు పెరగమ సంఘం విషయం మనకు చెబుతున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాన కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపనివాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టిదివి. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు నేనే బోధిస్తాను అనుకోండి, ఇలా చెబుతుండగా ఎవడో నా మెడ పకాలమని వేసి వెళ్ళిపోయాక మీరు ఏం చేస్తారు చెప్పండి? వెంటనే నూతన బ్రదర్ ఈ పాస్టర్ గారు ఎవరో లేచి మీరేం కంగారు పడకండి, మిగిలిన వర్తమానాన్ని మనం కొనసాగిద్దామంటే మీరేమంటారు? మీరు సాగించండి, మేము వెళ్తున్నాం అంటారా? నడుతుండ ఉంటారా? సాతాను గారు చేసే పని నేడు చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను, మంద కాపర్ని కొడితే గొర్రెలన్నీ ఏమవుతాయి? ఆ టార్గెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వాటి టార్గెట్ ఎప్పుడు కాపర్ల మీద ఉంటుంది, తలకాయల మీద ఉంటుంది. తలకాయని తీసేశారో చెప్పండి పరారైపోతాయి గొర్రెలన్నీ. అలాంటి ఎత్తుగళ్ళకి వాడు ఏం ఉపయోగించుకుంటాడు? మతాన్ని ఉపయోగించుకుంటాడు, మాయా ఆకారాలను ఉపయోగించుకుంటాడు, మాయా స్వప్నములు ఉపయోగించుకుంటాడు, మూఢనమ్మకాలు ఉపయోగించుకుంటాడు. ఇంకా వాడు ఏం ఉపయోగించుకుంటాడంటే మీరు చూడండి, రాజకీయాన్ని ఉపయోగించుకుంటాడు. ప్రభు అంటున్నాడు, మీ పాస్టర్ గారు చనిపోయినా కానీ మీరు పారిపోలేదు, మీ పాస్టర్ గారు చనిపోయినా కానీ మీరు బెదిరిపోలేదు. మీ పాస్టర్ గారికి ఏమైనా సంగమా, పెరకమం సంగమా, స్టాండింగ్ తీసుకున్నావు, నాకు నచ్చావు. ఆ రోజు నువ్వు చాలా గట్టిగా నిలబడ్డావు. మీ తల లేకపోయినా మేముంటాం దేవా నీ కొరకు సాక్షిగా అన్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, సత్యం చెప్పే బోధకులు కరువైపోతే సాతానుగాడు తీసుకునే రెండవ స్టాండింగ్ ఏంటో తెలుసా? అసత్య బోధకుల్ని తెర మీదకి తెస్తారు. చంపే కొలది క్రైస్తవులు, మళ్ళీ చెప్తున్నాను, ప్రాణాలు పెడతారు. రక్తం ఒలికే కొలది ప్రభుకి సాక్షిగా నిలబడతారు. కానీ వాళ్ళంత స్ట్రాంగ్ గా నిలబడకూడదంటే ఏం చేయాలి? బోధ మార్చే. ఏం చేయాలి? బోధ మార్చేయాలి. మళ్ళీ అడుగుతున్నాను, బోధ మార్చేస్తారంటే మార్చేస్తారు. ఎందుకు మార్చేస్తారంటే మీకు తెలుసు లేదో నాకు తెలుసు, నేను చెప్తున్నాను. ప్రభుత్వాలు మారితే ప్రసంగాలు మార్చేసిన బోధకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? పేర్లు అడగండి, బ్రేకులు కూడా అడగండి. ప్రభుత్వాలు మారితే ప్రసంగాలు మార్చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాలు మారితే బెదిరిపోయే వాళ్ళు ఉన్నారు, అడ్జస్ట్మెంట్ గాస్పెల్ చెప్పే వాళ్ళు ఉన్నారు. అడుగుతాను, చెప్పు, సత్యం చెప్పడానికి నీకు ధైర్యం లేనప్పుడు ఆ బైబిల్ ఎందుకు పట్టుకున్నావు చెప్పు. ఆ బైబిల్ నువ్వు చెప్పలేనప్పుడు నీకు ఎందుకు అంత ధైర్యం లేనప్పుడు నాగిటి మీద చెయ్యి ఎందుకేసావు? అపోస్తలులు నిలబడిన స్టాండింగ్ గట్టి మీరు కొట్టినా తిట్టినా మమ్మల్ని ఎంత చావు దెబ్బలు కొట్టినా మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఇదిగో మీరు చంపితే మా శరీరాన్నే చంపుతారు, కానీ రక్తాన్ని, శరీరాన్ని, ఆత్మను నశింపజేయు దేవుడికి మిక్కిలి మేము భయపడుతున్నాను. ఉనికి సేవ చేశారు. ఈరోజు రాయితీలు పోతాయంటే మానేస్తున్నాం. బండ బొట్టెట్టుకోరంటే వేసుకుంటున్నారు నాడు.
బెదిరించేస్తే భయపడిపోతున్నారు. అడుగుతున్నాను, ఒక భయాలా ఎన్ని భయాలు పెడుతున్నారు అడుగుతున్నాను. రోడ్డు మీద నిలబెట్టి బెదిరిస్తే నేను వాళ్ళని కొట్టమని అంటలేదు, వాళ్ళని తిరగబడమని అంటలేదు. మహా అయితే మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్ గా చెప్పండి, మీరు చెప్పినవి మేము చేయలేము, మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోలేమని స్ట్రాంగ్ గా చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం రేపేది ఒకటి ఉంటుంది, దాని పేరు సత్యం. ఆ సత్యం ఎప్పటికప్పుడు మనకు అందాలి. అది ఊపిరిలాగా, ఆక్సిజన్ లాగా ఎప్పటికప్పుడే మనకి ఎప్పుడైతే సత్యాన్ని పీల్చుకొని వదులుతామో ఆ సత్యం మనతో మాట్లాడేస్తుంది. కానీ ఆ ఊపిరి లాంటి సత్యాన్ని బంధించేశారట. సంఘానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అదేనండి. సత్యం చెప్పే వాళ్ళని సాతాను కూడా పక్క నుంచి ఏరేస్తే తర్వాత వాడు చేసే పని అడ్జస్ట్మెంట్ గాస్పల్ చెప్పే స్పీకర్లను తీసుకొచ్చేస్తాడు. ఇంకా వాళ్ళకి కర్ర ఎరగదు, చెప్పండి, పాము సావదు, ఇంకెలాంటి పాటలు చెప్తారంటే ఇదిగో ఇలాంటి అడ్జస్ట్మెంట్ అంటే గవర్నమెంట్కి తిరగబడమని అంటలేదు, గవర్నమెంట్కి ఏం చేసినా అంటారు అన్నమాట. ఎలాంటి పని చేస్తారు కింద చెప్తున్నాడు చూడండి 14 వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసిన్నది, అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకి ఉరియొడ్డవలనని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ప్రశ్న, ఎలాంటి బోధ వచ్చిందంటే తినేండ్రా అన్నారు. ఎందుకు తినేయమంటున్నారు అంటే, మరి ఇప్పుడు ఆ పెరకం గుళ్ళో ఉన్న తినకపోతే ఎవరితో ప్రాబ్లం వస్తుంది మనకి చెప్పండి? ప్రభుత్వంతో ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఖజానాకు దెబ్బతింటే మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదు. మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకుని తినేండ్రా అన్నారు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండో, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. నేను యథార్థంగా సత్యం చెప్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. మీకు ఎవరు స్ట్రైక్ అయితే నాకు సంబంధం లేదు. నేను ఉన్న విషయాలు చెప్తున్నాను, నా బిడ్డ మీద ఆనబెట్టి చెప్తున్నాను, ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు ఎవరు స్ట్రైక్ అయినా నాకు సంబంధం లేదు. ఆ రోజు బిలాము బోధ ఏమని చెప్తున్నాడు చూడండి. బిలాము బోధ చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు ఊరువడ్డ వల్ల. అంటే బిలాము గడు ఏం చేశాడు? ఒక పెద్ద స్కెచ్ చేశాడు. మీకు తెలుసు, చిన్న స్టోరీ చెప్పి నేను వదిలేస్తాను. బాలాకు రాజు ఎవరైతే ఉన్నారో, బాలాకు రాజు అన్నాడట, వీరు ఇలాగ నడిచి వెళ్ళిపోతే ఇశ్రాయేలు చివరికి వీళ్ళ వలన మన దేశం నష్టపోతుంది, మన దేశం ఇబ్బంది అవుతుంది. కనుక వీళ్ళ మీదకి యుద్ధానికి పోవాలనుకుంటున్నాం. యుద్ధానికి పోవాలంటే వాళ్ళని జయించగలమా జయించలేమా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. భవిష్యత్తు అంటే చెప్పే నాదుడు కావాలి. దీర్ఘదర్శి ఎవరున్నారు తిరిగారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి ఇటు అన్యులకి ఇద్దరికి పరిచయం ఉన్న అన్య ప్రవక్త ఎవరు? బిలాము ఇశ్రాయేలుడు కాదు, ఎవరు? అన్యుడు. కాబట్టి అన్యులకి కాస్తంత కనెక్టింగ్ లో ఉంటాడు ఈ ప్రవక్త. అంతకు ఆ రాజు, బాలాకు రాజు ఏం చేస్తాడంటే, బాబు మనం ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం జయించగలమా జయించలేమా, ఏంటి కథ ఏంటని అడిగితే అప్పుడు బిలాము చెబుతాడు, వాళ్ళ జోలికి పోవద్దు. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే నువ్వు ఉండవు, వాళ్ళ జోలికి పోతే నేను ఉన్నావు. అది కాదు, నీకేదో బ్లెస్సింగ్ ఉందంటగా, నువ్వు దీవిస్తే దేవుడు దీవిస్తాడట, నువ్వు చెప్పిస్తే దేవుడు చేపిస్తాడట. ఇంత గొప్ప బ్లెస్సింగ్స్ నీకు ఉన్నప్పుడు నీకు భయం ఏంటి అంటే, నువ్వు అదేదో ఆ సాప్ మీద ఇశ్రాయేల్ మీద పెట్టొచ్చుగా అంటే అప్పుడు ఆ బిలాం అంటాడు, అంటే పెడుదును పెట్టలేను అంటాడు. అంటే వాళ్ళ మీదకి నేను చెయ్యెత్తితే నేను సాక్షాత్తు ఎవరి కనుగుడ్లో ఏలెట్టినట్టు? యెహోవా కనుగుడ్లో ఏలెట్టినట్టు. కాబట్టి దయచేసి నన్ను ఇలా టెంప్ట్ చేయకండి అంటే ఆడ ఆఫర్ ఇస్తాడు. బాలాకి ఏమంటాడంటే, మీకు అర్థం అవడానికి, ఓ గది బంగారం ఇస్తాను, చేపిస్తావా అంటాడు. గదా అన్నాడు. ఆయన వద్దులేంటే రిస్క్ తీసుకుని అన్నాడు. సరే ఆఫర్ పెంచాడు. 2 గదులు ఇస్తాను, తీసుకుంటావంటే అప్పుడు డైనమోలో పడ్డాడు. ఒక మాట అన్నాడు, ఒక్కసారి యెహోవా ఒక రిక్వెస్ట్ పెట్టి వస్తాను. వెళ్ళాడు. యెహోవా నా దేవా, నిన్నో విషయం అడగాలి. ఇశ్రాయేలు కాని కార్యములు జరిగించరు గనక వారి మీద ఇదిగో ఇలాంటి కార్యము జరిగించాలని నేను కోరుకుంటున్నాను. బాలాకు ఇలా అడుగుతున్నాడు, ఏమంటావు అంటే, ఏమన్నాడు దేవుడు? వారి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వెళితే ఇంక వెనక రావన్నాడు. ఆగలి కదండి. ఆడు మళ్ళీ ఆఫర్లు పెంచేసాడు. ఎవరు? ఇంకా ఆగడు. ఆడు ఆఫర్ల మీద పనిచేస్తే అప్పుడు మళ్ళీ 2వసారి వెళ్ళి అడిగాడు, దేవా నన్ను వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఎల్లు అన్నాడు. ఎందుకని ఇంకా రావని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి కొన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రేయర్ చేయి, వెయిట్ చేయి.
ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు. జరగట్లేదా? దేవుని చిత్తం ఏదో ఉందని దేవునికి వదిలే. ప్రతిసారి చేస్తావా చేయవా? 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను, 2 వారాలు అయిపోయిన ప్రభువా, నా మొర వినవా, నన్ను పట్టించుకోవా, ఈ అమాయకుడి మాట నీకు లెక్కలేనట్టుగా ఉందా? నా సంగతి ఏంటంటే దేవుడు చెప్తాడు ఎంత చెప్పినా వెళ్ళొద్దన్నప్పుడు వెళ్తాను, ఎల్లు అయితే అంటాడు. ఇళ్ళకి ఏం చెప్తావు? పెద్ద దేవదూత కత్తెట్టి నిలబడింది, ఎవరికి వ్యతిరేకంగానే? నరికి పడే బిలామని అన్నాడు అంతే. మీకు అర్థం కావాలని ఒక ఉదాహరణ చెప్తాను. రే, ఆ సంబంధం వద్దురా అని చెప్తాడు, నువ్వేనవు. నువ్వేం చేస్తావు? ప్రభువా ఒకసారి ఆలోచించు ప్రభు, నా కళ్ళతో చూడు, ఇలాంటివన్నీ చెప్తాడు. దేవుడు వద్దంటాడు, కొన్ని గుర్తులు వస్తాయి, ఏదో ఆటంకాలు ఇబ్బందులు ఏమి వస్తాయి. నువ్వు వినవు, నేను వెళ్తున్నాను ప్రభు అంటే దేవుడు అంటాడు ఎల్లు అయితే అంటాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత ఏంటి ప్రభు ఎలాంటి కార్యం చేసావంటే అప్పుడు చెప్పాడుగా. ఇప్పుడు నీకు అడగడానికి రైట్స్ ఉన్నాయా? బిలాం చేసిన పనులు కూడా అలాంటివే. వద్దన్నప్పుడు మానేయాలి. వద్దన్న దానికి మళ్ళీ వెళ్తాంటే వద్దండి, దేవుడితో వచ్చిన గొడవదే. ముందు వద్దంటాడు, తర్వాత వెళ్తాంటే వద్దండు, ఎల్లు అయితే అంటాడు. ఎందుకు? తీసి పడేయడానికి రెడీ అయిపోతాడు, వదిలేయడానికి రెడీ అయిపోతాడు. కొన్నిసార్లు వెయిట్ చేయి, ఎదురు చూడు. అలా ఎదురు చూడలో ఆయన సమాధానం ఏదో ఉంటుంది. ఏదైనా ప్రార్థనలో ఒక పదం నేర్చుకోండి, ఏమి జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక. అది నీకు మంచిది, దేవునికి మహిమ. నీకు మంచిది, దేవునికి మహిమ. అలా కాకుండా డిక్లైర్ ప్రేయర్స్ చేయకండి, పోతారు త్వరలోనే. అలాంటి ప్రార్థన చేయకండి. ఇది చేస్తావా చేయబట్టి చేస్తావా ఆయన చేయననేమండు, ఎల్లు అయితే అంటాడు. మన దరిద్రం ఏంటో మనం చేసుకుని మన నెత్తి మీదకి రావాలని ఆయన కొన్నిసార్లు అనుమతిస్తాడు. బిలామిలా చేశాడు, వెళ్ళాడు, గాడి తిరగబడింది మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. బాబు ఒక విషయం అర్థమైంది, రాత్రి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అంటే ఏంటంటే ఇంకేమీ లేదు, ఇంకా నువ్వు ఉండు, నేను ఉండు. రాత్రి మహాదేవదూత కత్తెట్టి నిలబడింది, నా వల్ల అవదయ్య అంటే మరి ఎలా? వీళ్ళని తీసేయాలంటే ఎలా అంటే ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటో కాదు, హనీ ట్రాప్ అన్నాడు. హనీ ట్రాప్ అంటే తేనెస్తారని కాదు. హనీ ట్రాప్ అంటే తేనెలా మాట్లాడి ఒక బ్యాచ్ని దించమన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదిగో మీ గుళ్ళో కొంతమంది ఉన్నారుగా దేవదాసీలు. ఆ రోజుల్లో దేవదాసి వ్యవస్థ అంటారు. ఆ దేవదాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగ క్యాట్ వాక్ చేసుకుంటూ అలా రమ్మను, అలా వయ్యారంగా అలా నడుచుకుంటూ వస్తే మా బ్యాచ్ని ఎలా తీసుకొస్తాను. మా బ్యాచ్ ఎవరు? ఇశ్రాయేల్. వీళ్ళు ఎలా చూసుకుంటూ వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి హాయ్ అన్నారట, మన వాళ్ళు ఓయ్ అన్నారట. ఏం చేస్తున్నారు అన్నారట, వెయిట్ చేస్తున్నాం అన్నారట, రండి అన్నారట, వస్తున్నాం అని పోయారట. ఏంటి సంగతులు అన్నారట, తర్వాత మాట్లాడుకుందాం, మరేంటి, రండి వర్షిప్ చేద్దాం అన్నారు. ఏం వర్షిప్? ఆ దేవతకి వర్షిప్. ఏం చేశారు? ఆ వర్షిప్ లోకి వెళ్ళారు. ఏం జరిగింది మనకు తెలుసు. ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగింది ఏంటి? అక్కడ విగ్రహాలను మొక్కి ఆ విగ్రహాలకు అర్పించినవి తిని, ఆ విగ్రహాలకు తినడమే కాకుండా వాళ్ళతో వ్యభిచారము చేశారు. దేవుడు ఏం చేశాడు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ సంఖ్యాకాండ 25వ అధ్యాయం. బిలాముని చంపేశాడు. ఈయన ఎంకరేజ్ చేసిన గోత్రకర్తలను చంపేశాడు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపి పాడేశాడు. మీరు గమనించండి, బిలాం ఏమనుకున్నాడంటే మన చేతికి మట్టి అంటుకోకుండా, నీకు నాకు సంబంధం లేకుండా ఇశ్రాయేలు మీదకి దేవుని ఖడ్గం లెగాలని వాళ్ళు ఏం చేశారంటే, ఆ బిలాము బాలాకు కలిసి చేసిన పని దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలకు అర్పించినవి తినేలాగా చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడా కొత్త బోధ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు సేవకులు ఎలా తయారైపోయారంటే పెర్గం ఏరియాలో, అరే మనం ఏమి చేయదు, వాళ్ళు తెలియకుండా చేస్తారు. ఏమనంటే వాళ్ళు తెలియకుండా చేస్తున్న పని మనం రాజుకు చేయకూడదాం, మనసులో మాత్రం ఎవరికి ప్రేయర్ చేద్దాం? దేవుడికి ప్రార్థించాం. మనం రాజుకు చేయకూడదాం, మనసులో మాత్రం దేవుడికి ప్రేయర్ చేద్దాం. మనం దేవత ముందు దండం పెడతాం, కానీ మనసులో మాత్రం ఎవరిని పెట్టుకుందాం? దేవుని పెట్టుకుందాం. ఇలాంటి రాశి బోధ ఎప్పుడైతే తెచ్చారో, తినండి తప్పేముంది, సమస్తము, అక్కడ మీరు కామెంటరీలు మీరు చదువుకోండి, సమస్తము దేవుడు చేసిందేగా, పదార్థంలో ఏముంటదని చెప్పి తినేయడం మొదలు పెట్టారంట. అంతే, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తాడు? నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉంది, మీరు వాటిని తింటున్నారు గనక మీ సంగతి చూస్తానన్నాడు. ఏం చూస్తా ప్రభు అంటే ఈక్వల్గా ఇదే బోధ
పక్కన మరొక సంఘానికి వచ్చింది, మీరు చూడండి తుయతరలో. ఆ సంఘపు దోస్తుతో కూడా మాట్లాడుతూ ఏమంటాడు 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, అది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినునట్లును అది తన దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతాను గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారిని దాని క్రియ విషయమై మారు మనసు పొందితే గాని వారికి బహు శ్రమల పాలు చేస్తుందని దాని పిల్లలను నిశ్చయముగా చంపేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను చూడండి. సాతానుగాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఒకటి పూర్తిగా దేవుడికైనా లోబడాలి, లేదా చట్టాలకైనా దొరికాలి, లేదా ఏదో ఒక ఆకారాల జోలికైనా పోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒక స్టాండింగ్ ఏం తీసుకోవాలో నీకు తెలియకపోతే వాడు రెండింటిని ఎరేస్తాడు. ఒకటి మతమా రాజరికమా, మతమా చట్టమా. ఈ రెండిట్లో ఏదో ఒక స్టాండింగ్ నువ్వు రాజీ పడిపోయి తీసుకుంటే ఇప్పుడు నీ మీదకి ఎగేసుకుని వచ్చేది ఎవరో తెలుసా? ఈ బైబిల్ దేవుడు నీకు ఎదురు నిలబడుతుంది. ఆ రోజు బాలాకు బిలాము కలిసి చేతికి మట్టంటుకోకుండా దేవుడి మీదకి ప్రజల్ని ఎలాగైతే రేపి ప్రజల మీదకి దేవుడిని ఎలాగైతే వ్యతిరేకం చేశారో, ఇప్పుడు కూడా సాతానుగాడు చేసిన అసత్యాన్ని అడ్డు పెట్టుకుని చేసే పని ఏంటంటే దేవుడికి తెలియకుండానే ప్రజల్ని చెప్పండి వ్యతిరేకం చేస్తాడు వాడు. పర్లేదు పర్లేదు పర్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెర మీదకి వస్తున్న ఒక మాటల్లో మాట చెప్పిన అందరు దేవుళ్ళో చెప్పండి ఈయన కూడా ఒక దేవుడు, సర్వమత చెప్పండి. మొన్న పిలిచారు నన్ను ఒక స్టూడియోకి ఈ కాన్సెప్ట్ మాట్లాడడానికి. ఈ కాన్సెప్ట్ మాట్లాడడానికి స్టూడియోకి పిలిచారు. కొంతమంది స్పీకర్లు కలిసి, బ్రదర్ మనం అందరం కూడా ఎవరైతే మొదలు ఉన్నారో చూస్తారో వీళ్ళందరూ కలిసి మనందరం ఒక ఫైట్ చేద్దాం, మనం అందరం గొడవలు ఏం పెట్టుకోవద్దు, మీ దేవుళ్ళని మేమేమనం, మా దేవుడిని ఏమనకండి, మనం అందరం సర్వమత సమ్మేళనం చేద్దామంటే మీరు చెయ్యండి, నేను రానని చెప్పాను. నేను రాలేను, ఎందుకంటే సర్వమత సమ్మేళనం ఈ దేవుడిని కలిపేయడం ఏంటి? అసలు ఈ దేవుడికి ఉన్నదే ప్రత్యేకత. ఈ దేవుడికి సమాజానికి పడకపోవడానికి కారణమే నేను ప్రత్యేకమైన వాడిని, నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఎలిబరేట్గా ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడికో తీసుకెళ్లి కలిపేస్తారంటే ఆయన ఊరుకుంటాడా? అది 2000 సంవత్సరాల క్రితమైన ఊరుకోడు, దానియేలు కాలమైన ఊరుకోడు, ఏ కాలమైనా ఈ కాలమైన ఊరుకోడుగాక ఊరుకోడు. ఆ రోజు కలిపేస్తాడు. అందుకే ఆయన చెబుతున్నాడు ఈ బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళ సంగతి తెలుస్తారట. ఒకవేళ ఎవరైనా, మళ్ళీ చెప్తాను, ఇలాంటి లూజు బోధ ఎవరైనా చేస్తే, ఒకవేళ ఇలాంటి మీరు నమ్మి ఇక్కడ కూర్చుని ఉంటే, ఈ రోజు వరకు దేవుడు మిమ్మల్ని ఎలా విడిచిపెట్టేశాడు నాకు తెలియదు, కానీ ఇది విన్న తర్వాత కూడా పర్లేదులే అని మీరు చెత్త స్లోగన్ చెప్పి మా పండుగలకు మీరు రండి, మీ పండుగలు మేము వస్తాం, మీ ప్రసాదాలు మాకెట్టండి, మా కేక్ మీకెడతామంటే నీకు ఆడికి పైకి పెడతాడు పెండం రెడీగా ఉండి మళ్ళీ చెప్తున్నా. వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బయట వాళ్ళ సంగతి నీకే పోయే కాలం వచ్చింది, నీ బందెడతాడు ఏమనుకుంటున్నావు, నీకేమైంది అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, అయ్యో మనం తినకపోతే వాళ్ళు పెట్టినవి మనం తినకపోతే వాళ్ళు మారరాయి అంటే, పెట్టినవి తినేసి మార్చేసిన రికార్డు ఒకటి జీవించు. పెట్టినవి తినేసి మార్చాను ఒక్కటి జీవించు. పెట్టినవి తినేసి వాడు మార్చడం కాదు, నువ్వు మారిపోతున్నావు, నీకు కళ్ళు కనబడుతున్నాయి లేదు, నువ్వు మారుతున్నావు. వాపు పెట్టు, నువ్వు తినవేంటి? వాడికి చెప్పయ్యో మా ఫ్రెండ్స్ అండి, ఆ ఫ్రెండ్స్ తర్వాత మేము తినకపోతే ఫీల్ అవుతుంటే నేను అడుగుతున్నాను. వాడికి చెప్పు స్ట్రాంగ్, అరే మేము అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతావురా, ఇక్కడ వరకు మా జోన్ ఉందిరా, ఇక్కడి నుంచి నీ నమ్మకాల్లోకి తీసుకురాకరా, దయచేసి నా ఫ్రెండ్ గా నన్ను అర్థం చేసుకోరా అంటే, అర్థం చేసుకుంటే నిజమైన ఫ్రెండ్, అర్థం చేసుకున్న వాడు మతంతో నేను బెదిరిస్తున్నాడంటే ఆడి ఫ్రెండా తొంగ అని అడుగుతున్నా. నీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దురా, బయటికి పోయి ఆడుకోరా అని చెప్పాడికి. నువ్వు చెప్పను, నీకు ఎందుకంటే నీకు ముందు నీకే తినేదనిపిస్తుంది నీకు. నువ్వు చెప్పని అడుగుతున్నా. మరి బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయంటే ఎక్కడున్నాయి వచనాలు? మరి ఆ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, నీ బంధం 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో ఏమన్నా తినమనుందా? 8వ అధ్యాయంలో తినమని, 10వ అధ్యాయంలో వద్దని, ప్రకటన గ్రంథంలో నీ తాట తీసి మీ పిల్లల్ని చంపేస్తే ఇన్ని మాటలు ఈ దేవుడు చెప్తాడా? చదవరా తిన్నంగా అడుగుతున్నాను, చదవరా తిన్నంగా. ఆయన ఎలా చెప్తున్నా అర్థం అవుదా? 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు వెళ్ళి చూడు, ఏం చెప్పాడు ఒకసారి రండి, ఒకసారి. ఎందుకన్నా మంచిది, ఎందుకంటే తినేద్దామన్న మనసు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటారు. ఒకసారి రండి, ఆ 8వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం, విగ్రహములకు బలిచ్చిన వాటి విషయమై మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉప్పొంగు చేయను గాని
ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయండి. అంటే పొగుడుతున్నాడా తిడుతున్నాడా? పొగుడుతున్నారు అనుకోకండి. జ్ఞానం అని చెప్పుకున్న వాళ్ళని ఇండైరెక్ట్ గా సెడమడని తిడుతున్నాడు. ఏ జ్ఞానం ఉందట? వీళ్ళకి పెద్ద జ్ఞానం ఎక్కువైపోయిందట. ఏమని? ఇంకేమీ లేదు, ఇంక అన్ని దేవుడిచ్చినాయే, మేము తినేస్తాం. ఇదో జ్ఞానం. ఏం జ్ఞానం చెప్తున్నాడు చూడండి. ఒకడు తనకి ఏమైనా తెలియనని అనుకుంటే తాను తెలుసుకుని ఉంటున్నాడు. ఇంకా ఏమీ తెలుసుకున్న వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవుని దృష్టి ఎరిగిన వాడే. కాబట్టి విగ్రహములకు బలిచ్చిన వాడిని తిండి విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలను వాడవారు ప్రభువులను వాడవారు అనేకులున్నను, ఆకాశమందును భూమి మీదను దేవతలను బడి ఉండను. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. ఆయన ద్వారా సమస్తము కలిగిన, ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు? దేవుడు అక్కడే ఉన్నాడు. దేవతలు అనబడిన ఉన్నను, దేవుళ్ళు అనబడి ఉన్నను. ఆ దేవతలు దేవుళ్ళు అనబడిన వాటి వెనకాల దైవత్వం లేదు. కానీ చెప్పండి, ఆడున్నాడు. ఎవడు చెప్పండి? మీరు చెప్పరు. ఆడికి మీకు స్నేహం. చెప్పండి, ఆడెవడు? సాతానగాడు. అనబడుతున్నారు, కొనియాడబడుతున్నారు, ఆనతలు అనుకుంటున్నవారు ఉన్నను. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నవాడు చెబుతున్నాడు అందరి యందు ఈ జ్ఞానం లేదట. అంతే, కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహముకు బలియబడినవని ఎంచి, అంటే వాళ్ళు అప్పటికే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ గా పూర్వకాలం వాళ్ళు ఏం చేశారు? ఆరాధించి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చేసరికి కొన్ని పదార్థాలు తినేసరికి వీళ్ళు అనుకుంటున్నారట, కొన్ని పదార్థాలు తినేసరికి అరే ఈ విగ్రహాల దగ్గర నుంచి వచ్చినవే కదరా అనుకుంటున్నారా. ఇక్కడ మూలంలో ఏముందో తెలుసా? ఈ మూలంలో ఏమని ఉంటుందంటే, విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అనే ఈ భోజన పదార్థాలు దేనికి వాడిన పదాలంటే మాంసానికి సంబంధించిన పదాలు. ఆ రోజుల్లో మాంసం రావాలంటే రెండే ఏరియాల నుంచి వస్తుంది. ఒకటి బాగా వినండి, ఒకటి గుడిలో నుంచి వస్తుంది, రెండు దుకాణంలోంచి వస్తుంది. ఎక్కడ? గుడిలో నుంచి, దుకాణంలోంచి. ఇప్పుడు దుకాణాలకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుడి నుంచి సప్లై అవుతుంది, లేదా వాడి యొక్క మందల్లోనైనా కోస్తాడు. ఈ రెండు విషయాలు వాళ్ళకి తెలుసట. అంటే ఇప్పుడు దుకాణంలో, ఆ దుకాణం ఏదైతే ఉందో ఆ కటికవాణి అంగడిలో ఇప్పుడు మనం మాంసం కొనుక్కుంటున్నాం. ఈ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? గుడుల నుంచి సప్లై అవుతుంది కనుక ఇప్పుడు మనం తింటే ఇండైరెక్ట్ గా విగ్రహాలకు అర్పించి తిన్నట్టేగా అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను ఒక రాయితీ ఇస్తున్నాను ప్రభుని బట్టి. కటికి వాని అంగళ్ళలో ఏది అమ్ముతున్నారో మీరు విచారణ ఏమీ చేయకుండా ప్రేయర్ చేసుకుని తినండి. ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు అనవసరం. ఆడ దేవతకు ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే ఎక్కడి నుంచో కొనుక్కుని తెచ్చుకున్నాడా, ఈడు ఎలాగ అమ్ముతున్నాడు అనవసరం. ఎందుకంటే మీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కనుక ఒకవేళ అశుద్ధం ఏదైనా ఉంటే ఆ దుకాణంలోంచి తెచ్చుకున్న దానికి ప్రేయర్ చేసి తినేయండి. రాయితీ మర్చిపోకండి. దుకాణం దగ్గర నుంచి తెచ్చినప్పుడే ప్రేయర్ చేసుకుని తినాలి. కానీ మన వాళ్ళు ఎక్కడ ప్రేయర్ చేస్తున్నారు? మాకెట్టు చెప్పండి, మేము ప్రార్థన చేసుకుని తింటామన్నారట. మూతంటి పది మళ్ళీ చెప్తున్నా. నువ్వెక్కడ ప్రేయర్ చేయాలి? దుకాణం దగ్గర చేయి. నువ్వు కొనుక్కుంటున్నావు నీ కష్టం ఇచ్చి. అక్కడ బైబిల్ సౌలభ్యం ఇచ్చిందిగా, అక్కడ బైబిల్ రాయితీ ఇచ్చిందిగా, అక్కడ చూడు, అక్కడ నేర్చుకుని అక్కడ భుజించు. అందుకే వారు భుజించు పదార్థములు వాళ్ళు అనుకుంటున్నారట ఇవి ఫలానా దిక్కుని అర్పించి తెచ్చిన కనుక భుజిస్తున్నారు, ఎంచి భుజిస్తున్నారు. కానీ అయినా ఒక మాట చెప్పాలి, వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతున్నది. భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. ఏ భోజనం? కట్టికి వాని అంగడి నుంచి తెచ్చుకుని కొనుక్కున్న భోజన విషయంలో ప్రభువా మేము మొత్తం ఏం తినట్లేదు, మానేసామన్న దాంట్లో గొప్ప లేదు. ఆ కట్టికి వాని అంగడి నుంచి తెచ్చుకున్నది వండుకుని తినినందును నష్టమేమి లేదు. అక్కడ ఆ ప్యాటర్న్లో ఆ భోజనం కోసం చెప్తున్నాడు. మరి ఏ భోజనాలు తినకూడదు, ఏ భోజనాలు తినకూడదు అని చెప్తున్నాడు. చూడండి 9వ వచనంలో అయినను మీకు కలిగిన ఈ స్వతంత్రం. ఏ స్వతంత్రం? దుకాణాల దగ్గర కొనుక్కుని ప్రేయర్ చేసుకుని తినమన్న ఈ స్వతంత్రం మీకుందని, ఈ కొనుక్కుని తినమని ఈ స్వేచ్ఛ మీకుందని బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే అనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన భక్తి కూర్చొని ఉండగా. ఎక్కడంట? చెప్పండి. విగ్రహం దగ్గర కాదు, చెప్పండి. విగ్రహాలయమందు. మీరు మూలం చదవండి, టెంపుల్ ప్లేస్ అని ఉంటుంది. అంటే విగ్రహాలయమందు నువ్వు భోజనాలకు వెళ్తావు. అంటే ఇప్పుడంటే కళ్యాణ మండపాలు ఉన్నాయండి, ఇప్పుడంటే ఫంక్షన్ హాల్ ఉన్నాయండి. పూర్వం ఏమున్నాయండి?
ఎక్కడ ఏ ఫంక్షన్ జరగాలని, ఏ పెళ్లి జరగాలని ఎక్కడ జరిగేది చెప్పండి? గుళ్ళో జరిగేది. ఇప్పుడు గుళ్ళో పెళ్లి జరిగితే, ఏ ఫంక్షన్ జరిగితే, లేకపోతే సామాజిక కార్యక్రమం, అందరికీ పార్టీ కార్యక్రమాలు ఏదో జరిగితే, ఆ గుడిలో భోజనాలు జరిగే సమయంలో అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు పెడుతున్నప్పుడు నువ్వు భోజనాలు కూర్చుంటావు. ఎక్కడ? ఆ గుడిలో భోజనాలు కూర్చుంటావు. ఆ గుడిలో భోజనాలు కూర్చుని తింటే అప్పుడే మారినోడు నిన్ను చూసి ఏమనుకుంటాడంటే, అన్నయ్య గుళ్ళో భోజనాలు తినేస్తున్నాడు అని చెప్పాడు. ఏమనుకుంటాడట? బాగా వినండి. నువ్వు తినే భోజనాలు ఏంటి? ఎందుకు? గుళ్ళో పెళ్లి భోజనాలు. కానీ ఆ భోజనాలు చూసినోడు ఏమనుకుంటాడట? అన్నయ్యే విగ్రహాలకు అర్పించే తినేస్తున్నాడని. ఆడు సరాసరి ఎక్కడికి వెళ్తాడు రాస్తున్నాడు చూడండి. విగ్రహాలయమందు భోజన పక్తి. మర్చిపోకండి, భోజన పక్తి అంటే అక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఒకడు కూర్చుని చూస్తే ఆ బలహీన మనస్సాక్షి గలవాడు విగ్రహాలకు బలి ఇవ్వబడిన పదార్థాలు తినుటకు ధైర్యము తెచ్చుకున్న కదా. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఒకే వచనంలో 2 భోజనాలు ఉన్నాయా లేదా? ఆ ఒకే వచనంలో 2 భోజనాలు ఏంటి? ఒకటి సామాజిక భోజనాలు, 2 చెప్పండి విగ్రహాలకు అర్పించే భోజనాలు. నువ్వు తినే భోజనాలు సాదా సీదా భోజనమే తింటున్నావు, కానీ నువ్వు తినేది ఎక్కడ తింటున్నావు? గుడి దగ్గర తింటున్నావు. ఇప్పుడు ఆ గుడి దగ్గర తింటే, ఈ గుడిలో తింటున్నప్పుడు సామాన్యుడు చూస్తే ఏమనుకుంటాడు చెప్పండి? అన్నయ్య తింటున్నాడు, ఇక నేను తింటే ఏమందరని. ఇది డైరెక్ట్ ఈ భోజనాల్లో కూర్చోకుండా వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? నీ సంగతి తెలుతున్నాడు, గుర్తుపెట్టు. ఎక్కడైనా 8వ అధ్యాయంలో మీరు చూడండి, విగ్రహాలకు అర్పించిన తినొచ్చనందా? పౌలు చేయలేదు, పేతురు చేయలేదు, అపోస్తులు చేయలేదు, ఎవ్వరు ఈ బోధ చేయలేదు. ఈ బోధ చేసింది ఎవడన్నా చరిత్రలో చేశాడంటే బిలాము తప్ప ఇంకెవడు చేయలేదు. ఆ బిలాము చేసిన బోధన మళ్ళీ ఎవరు చేస్తారు చెప్పండి? పెరగంలో దొంగ బోధకులు చేస్తున్నారు, పెరగంలో పనికిమాల బోధకులు చేస్తున్నారు. ఆ బోధకులు ఈ బోధ చేస్తే దేవుడు అన్నాడు, మీరు సాక్షాత్తు చేతులు ముచ్చుతున్నది ఎందులో అంటే, ఆ 10వ అధ్యాయం చెబుతున్నాడు చూడండి ఒకసారి. ఇదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం ముగించుకుందాం. ఇక్కడ నేను చెప్పినది ఏమని? విగ్రహార్పితాల్లో ఏదైనా ఉన్నదని నేను, విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదనా? లేదు, కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు. చెప్పండి, అది పాయింట్. వీళ్ళు అర్పించేది దైవానికి కాదు, వీళ్ళు అర్పించేది సాక్షాత్తు వీటికి అర్పిస్తున్నారు కనుక సాతానుగాడు ఎన్ని స్కెచ్లు వేసాడు చూడండి. వాడు పెర్గము సంఘం దగ్గర ఎన్ని ఎత్తుగడలు వేసాడంటే, వాడు వేసిన ఎత్తుగడలో ఒక ఎత్తుగడ ఏంటో తెలుసా? ఒక పెద్ద గుడి కట్టించాడు, అక్కడ అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాడు. రెండోది ఏం చేశాడు? గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేశాడు. ఆ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాడు చేస్తున్న రెండో పని ఏంటంటే, మొక్కుతారా మొక్కరా అని అడుగుతున్నాడు. ఒకటి, ప్రభుత్వం నుంచి ఇబ్బంది. 2, మతం నుంచి ఇబ్బంది. ప్రభుత్వాన్ని మతాన్ని కూడా ఇబ్బంది పెట్టి వీడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒక సగటు విశ్వాసిని దేవునికి వ్యతిరేకంగా నిలబెడతాడు. ఒక సగటు విశ్వాసిని ఇరకాటంలో పడేస్తాడు. మొక్కితేనేమో ఆయనతో గొడవ, మొక్కకపోతేనేమో ప్రభుత్వంతో గొడవ. లైవ్ వెళ్తుంది అనుకుంటే వెళ్ళినా పర్లేదు, నేను చెప్తున్నాను వినండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి అర్థం అవుద్ది. మీరు వెళ్ళి పెళ్లి సర్టిఫికేట్ అడగండి బయటికి వెళ్ళి. నీ భార్య నువ్వు కలిసి మీ ఇద్దరికి పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వమని అడగండి గవర్నమెంట్ని. ఏమని చెప్తారు చెప్పనా? నీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీ పెళ్లి అలా జరిగిందని చెబితే గాని మీకు సర్టిఫికేట్ ఇవ్వ. మళ్ళీ వేరొక ప్రత్యేక లెటర్ పెట్టుకుని దానికి ఒక రికమెండేషన్ చేస్తే గాని నీకు ధ్రువపత్రం రాదు. మరి పాస్టర్ గారు చేస్తారు అంటే చేస్తారు, పని వస్తా సర్టిఫికేట్ దేనికి పనికి రాదు. మీరు కావాలంటే చూడండి, ఇన్ని చట్టాలు, ఇన్ని వంకలు, ఇన్ని తెలియని ఎన్నో ఎత్తుగళ్ళు సాతానుగాడు వ్యతిరేకంగా సమాజంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబెడతాడు. ఇది అందరికి అర్థం కాదు. యోహాను అన్నాడు, చెవిగలవాడు చెప్పండి వినునుగా. ఇదందరికి ఎక్కదు. చెవిగలవాడు వాడికి స్పష్టంగా ఎక్కడ దొరుకుతాడంటే, వాడిని చూడండి ఎలా పనిచేస్తున్నాడు. వాడి సింహాసనం డైరెక్ట్గా వేసుకోడు, ఒక రాజును కూర్చోబెట్టి వెనకాల వేసుకుంటాడు. వాడు డైరెక్ట్గా ఆర్తలు అందుకోడు, ఎదురుగా ఒక ఆకారాన్ని బట్టి వెనకాల కూర్చుంటాడు. వాడు డైరెక్ట్గా నీతో ఫైట్ చేయడు. సర్పం ద్వారా జంటను ఎలా కుట్టాడో, స్త్రీ ద్వారా సంసోన్ని ఎలా కుట్టాడో, యోధా ద్వారా సేవను ఎలా కుట్టాడో, ప్రతి తరంలో ఏదొక వ్యక్తినో శక్తినో సింహాసనాన్నో ఖచ్చితంగా వాడు ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు అడుగుతున్నాను, సేమ్ పరిస్థితిలో ఇప్పుడు వచ్చాయి చెప్పండి? వచ్చాయి. మెల్లమెల్లగా మారుతున్నాయి. మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఎంతమంది చూసారో? హైకోర్టు జడ్జిమెంట్.
క్రైస్తవులు అయిన తర్వాతట కొన్ని రాయితీలట, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ పవర్ క్రిస్టియానిటీకి వర్తించదని జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న ఎక్కువ. ఇంకేమనాలండి? ఇంకేమనాలి చెప్పండి? ఎంత వ్యతిరేకత మీరు చూడండి. నిన్నగాక మొన్న ఇది కంపేర్ చేస్తున్నాను ఏమనుకోకండి. నాకు భారతదేశం మీద ప్రేమ ఉంది, నాకు భారతీయుల పట్ల ప్రేమ ఉంది. కానీ మళ్ళీ అడుగుతున్నాను, నిన్నగాక మొన్న జమ్మూ కాశ్మీర్లో ఆ పనికిమాలిన ఎదవల ఉగ్రవాదులు వచ్చి అమాయకుల్ని మతం పేరు వాళ్ళ పేరు అడిగి చంపేశారన్న దరిద్రం వార్త మనం విన్నాం. మూర్ఖులు వచ్చి అమాయకుల్ని చంపేశారు. వెంటనే స్పందించారు, లేచి అక్కడ దాళ్ళు ఎలా చేస్తున్నారు చూస్తున్నారు. ఇంత బాగా వెంటనే చర్యలు తీసుకున్నారే. మణిపూర్లో అంతమంది క్రైస్తవులు చనిపోతే అడుగుతున్నాను, కనీసం పేరు పార్లమెంట్లో అధికారికంగా మాట్లాడిన ప్రజెంట్ అధికారిని ఒకరిని చూపించండి. ఉండదు. మరో బాధాకరమైన విషయం చెప్పనా, ముస్లింస్కి ఏమన్నా జరిగితే మాట్లాడే ఎంపీ పార్లమెంట్లో ఉన్నాడు మీ దగ్గర నుండి. హైందవులకి ఏదన్నా జరిగితే మాట్లాడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ క్రైస్తవులకి ఏదన్నా జరిగితే మాట్లాడే ఒక్క వాయిస్ చూపించండి. ఒక్క వాయిస్ ఉండదు. ఉండదు, ఉండెవరు మళ్ళీ చెప్తారు. ఎప్పుడు మీరు చూడండి ఈ సమాజం ఎప్పుడు ఒకవైపు నిలబడితే క్రైస్తవ్యం ఒకవైపు నిలబడుతుంది. ఎందుకు తెలుసా? మన రాజుని మనం నమ్ముకున్నాం గనక మనం తల దించితే మన రాజుకు దించాలి. వాడేం చేస్తాడంటే, నువ్వు ఎలా దించవో చెప్పండి, నేను చూస్తా. చట్టాలు చేయిస్తాడు, మతాన్ని రెచ్చగొడతాడు, రకరకాల విన్యాసాలు చేయిస్తాడు. ప్రభు ఒక మాట అంటాడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు వాడక్కడ సింహాసనం వేశాడు, నేను ఎక్కడ సింహాసనం మీద కూర్చున్నాను, గడ్డం కింద చేయబెట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు మరలా మారు మనసు పొంది యథాస్థితికి వస్తే సరే, లేదా దేవుడు అంటాడు కాండ్రగిచ్చి మొఖం మీద ఉమ్మేస్తాను. ఏమన్నాడు అక్కడ? చూడండి, కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం. కొన్ని వచనాలు చూసి, అటువలే నికోలైతుల బోధ, ఇంచుమించు వాళ్ళ బోధ ఏల బోధ ఒకటే, నికోలైత బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తా. మళ్ళీ అడుగుతున్నాను, అక్కడ ఒక పదం ఉంది చూడండి, మారు మనస్సు పొందుము లేదా లేని ఎడల నీ యొద్దకు వచ్చి నా నోట నుండి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేద. మారు మనసు అంటే మరో పదం అన్నాడు చూడండి, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగాక జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింప. జయించడం అంటే మేమన్నా అడుగుతాం, జయించడం అంటే చాలా మంది అనుకున్నారు జయించడం అంటే డిబేట్లు పెట్టుకుని డిబేట్లలో గెలవడం అనుకున్నారు. ఆ బయట వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ మీద డిబేట్లు పెట్టి వాళ్ళ మీద తొల్లగొట్టడమే జయించడం అనుకున్నారు. జయించడం అంటే అది కదా అయ్యా. జయించడం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? జయించడం అంటే ఈ టెక్స్ట్ లో జయించడం అంటే చెప్పిన విగ్రహాలకు అర్పించినవి తినకుండా స్ట్రాంగ్ గా నిలబడడమే చెప్పండి జయించడం. రాజు ఎన్ని శాసనాలు చేసినా తల దించకుండా నిలబడడమే చెప్పండి జయించడం. ఈ టెక్స్ట్ లో సందర్భం మీరు చూడండి, చుట్టూ సమాజం ఎంత పెట్టరేగిపోయినా మేము వ్యతిరేకంగా దీన్ని నిలబడడమే చెప్పండి జయించడం. ఇది జయించడం అంటే. ఈ జయించే నాదులేరే భయం. ఇలాంటి సబ్జెక్టులు చెప్తే అడుగుతున్నాను, ప్యాంట్లు తడుపుకుని పోతారు మీరు చూడండి. కావాలి ఇలాంటి సబ్జెక్టులు చెప్తే ఇలా మాట్లాడకూడదు. మరి బైబిల్ ఎందుకున్నాయండి సబ్జెక్టులన్నీ? ఇవి మాట్లాడకూడదు, వీటి గురించి ఎత్తకూడదు. అయ్యో అలాంటి విషయాలు మనకి ఎందుకంటే, మరి నువ్వు చెప్పబోయి ఎవడు చెప్పబోతే మీరందరూ కలిసి సంఘాన్ని లోకంలో కలిపేస్తారా? చెబితే చంపేస్తాడు. చంపేని అంతిపస్ చనిపోయాడు, చంపేని అపోస్తులు చనిపోయారు, చంపేని యోహాన్ చనిపోయాడు, చంపేని పౌలు చనిపోయాడు. ఆ వరుసలో చనిపోతే అంతకన్నా ధన్యత ఏంటి నాకు? అంతకన్నా ధన్యత ఏంటి? నేనేం వాళ్ళని తిట్టను, నేనేమి వాళ్ళ దేవతని అటకారం చేయను. నా దేవుడు ఇది, నా దేవుడు కలవద్దాడన్న ఇది కూడా నేను చెప్పుకోకపోతే ఇంక నా విశ్వాసం ఏముంది? మరి నా స్టాండింగ్ ఇదిరని చెప్పుకోవడానికి ఆ భావ ప్రకటన కూడా నాకు లేకపోతే ఇంక నా విశ్వాసం ఏముంది? ఎంతసేపు ఏం చెప్పాలి చెప్పనా? నీ పిండి పిసుకు తొట్టి చెప్పండి, నీ బుడ్లో నువ్వు ఇదే గొడవ. జక్కయ్య చెప్పండి, జక్కయ్య ఇంకా చెప్పండి, మార్తమ్మ ఇంకా చెప్పండి, ఇవే క్యారెక్టర్లు. నువ్వు అలా ఉన్నావా, వీళ్ళు ఎలా ఉన్నావు, నువ్వు వీళ్ళకలాగా ఎప్పుడు మారుతావు చెప్పు, నజరేయుడైన యేసునామమున నీ ఆజ్ఞపై. ఇయే ప్రసంగాలంటే. ఇలాంటి చరిత్రలో ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇక పని పాట లేక ఈ టిన్ సిటీలో కొంత పెద్ద బోధకులు ఉన్నారు. ఇక పని పాటలేదు, వారానికి ఒక కథ చెప్తారండి. ఆ కథ ఏంటి చెప్పిన? ఓ నక్క బావ కథ, ఓ కుక్క బావ కథ. వీటి బావ కథలు మనకెందుకండి?
నక్క బావ కుక్క బావ కథలు, ఈ కథలన్నీ పెట్టున్నారు నడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? జయించువానికి మారు మనసు పొందాలి. ఏ మారు మనసు పొందాలి? అని పెట్టి ఆ పేరు పెడతాడట. ఆ పేరు నీకు ఆయనకి తప్ప చెప్పండి ఇంకెవరికి తెలియదంట. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆ రోజు కూర్చుంటాం. వరుడుగా ఆయన కూర్చుంటాడు, వధువుగా నేను కూర్చుంటాను. ఏంటి నీ గొప్పతనం ఏంటి వధువు అని అడిగినప్పుడు చెప్పాలప్పుడు, నా చుట్టూ ఎంత సమాజం నీకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నేను నా కుటుంబం నిలబడ్డాం ప్రభు అని ఆ రోజు నీ ప్రభువు కోసం నువ్వు చెప్పాలి. రోమ్ కొలీసియంలో ఈ సందర్భాలే. 1వ శతాబ్దం రోమ్ కొలీసియంలో ఒక తల్లిని చంపేస్తున్నా. ఆ తల్లిని చంపడానికి ప్రభుత్వం భయపెడుతుంది. నేను ముగిస్తాను. సుమారు తనకి 7 కొడుకులు అనుకుంటా. ఆ 7 కొడుకులు ఎవరైతున్నారో మొదటి కొడుకుని చంపేశారు, 2వ కొడుకుని చంపేశారు, 3వ కొడుకుని చంపేశారు, 4వ కొడుకుని చంపేశారు, చంటిబిడ్డను చంపేశారు. ఒకరి వెనకాల ఒకరినొకరిని చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారంటే ఒకటే, మీరు చదవండి చరిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత, రాజుకు జై కొట్టలేనందుకు చంపేశారు. రాజుకు జై కొట్టలేని చంపేశారండి. సుమారు ఆ స్టేడియంలో 50,000 మంది కూర్చుంటారు. రోమ్ కొలీసియంలో 50,000 మంది చూస్తుండగా చంటి పిల్లల కలమని చెప్పి ఒక్కొక్కరిని చంపి అన్నారట ఆ తల్లిని. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు రాజుకు జై కొడతావా మీ యేసుకు జై కొడతావంటే ఆ తల్లి అందట చంపే కొలిది అన్నదట, నా యేసుకు తప్ప నేను ఎవరికి జై కొట్టలే. చూస్తుండగా ప్రజలందరూ చూస్తుండగా ఆ తల్లిని కూడా చంపేశారు. స్టేడియంలో ఉన్న ప్రజలు అప్పటి వరకు ఆనందంతో కేకలేసిన వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంలో పడ్డారట. అరే, కొడుకుని చంపేస్తున్నా నా దేవుడిని ఎరగనంటుంది, చివరికి తన చంటి బిడ్డను చంపేస్తున్నా తన దేవుడిని ఎరగనంటుంది, చివరికి తను చంపేస్తున్నా చచ్చిపోతున్నానని చచ్చిపోయింది తప్ప ఆ దేవుడిని ఎరగనని ఆ దేవునికి జై కొట్టి చచ్చిపోయింది అని అసలు ఈ దేవుడు అంటే ఏంట్రని స్టేడియం నుంచి పరిగెట్టి అనేక మంది క్రైస్తవులై ఆది సంఘంలోకి చేర్చబడ్డారంట. మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మళ్ళీ అడుగుతాను, సువార్త నోటుతో చెప్పే రోజులు పోతున్నాయి చెప్పండి, నిలబడి చూపించే రోజులు చెప్పండి వస్తున్నాయి. నోటుతో చెప్పే రోజులు కనుమరుగవుతున్నాయి. చెప్పిన దానికి కట్టుబడి చావో రేవో తేల్చుకునే రోజులు త్వరలోనే వస్తున్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, చచ్చిపోతామేమో అనుకోకండి. చచ్చిపోయినా నో ప్రాబ్లం, మనకు ఒక భరోసా ఉంది. క్రీస్తునందు నిద్రించిన వారికి చెప్పండి ఏ భయం లేదు, మళ్ళీ తిరిగి లేస్తారు. తిరిగి లేస్తారనడానికి ఆధారం ఏంటి? తిరిగి లేస్తారనడానికి ఆధారం ఏంటంటే నిన్ను లేపుతానన్నవాడే మొదటగా తిరిగి లేచాడు. ఎంతకన్నా ఆధారం ఏంటి? ఆయన మొదటగా తిరిగి లేచాడు, ప్రథమ ఫలముగా ఆయన నిలబడ్డాడు. ఆ నిలబడిన వేళ అన్నాడు, ఎలా వెళుతున్నానో మళ్ళీ అలా వస్తాను, వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో నా యందు నిద్రించిన వారిని చెప్పండి తిరిగి లేపుతాను. నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఇక 2వ రాకడ పెద్ద దూరం ఏమీ లేదండి. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాను, జరిగిపోయే అవకాశాలు, రాకడ ప్రవచనాలు మెజారిటీ జరిగిపోయాయి. మొన్న జరిగిన ఆ నోటను తీసిన ఉత్తరం ప్రకారం కానీ, దానియేలు ప్రవచనాల ప్రకారం కానీ, బైబిల్ ప్రవచనాల ప్రకారం ఇంకా రాకడ పెద్ద దూరం ఏమీ లేదు. ఈ టైంలో నువ్వు కుళ్ళిపోయిన ప్రసంగాలు వినకుండా ప్రభు కొరకు ఎలా నిలబడాలో చూసుకు. ఎందుకంటే ఒకటి నువ్వైనా పోవచ్చు, ఎందుకంటే ఇటు బాంబులు వేసేయడానికి రెడీగా ఉన్నాడు పక్కన ఎవడు, పాకిస్తాన్ నాడు. ఒకటి నువ్వైనా పోవచ్చు, లేదా చెప్పండి ప్రభు అయినా రావచ్చు. రెండిట్లో ఏది జరిగినా మనం ఎవరి దగ్గర నిలబడాలి చెప్పండి? ప్రభు దగ్గర నిలబడ.
రెండిట్లో ఏది జరిగినా ఆ ప్రభు దగ్గర నిలబడాలి. ప్రభువా, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసం కాపాడు, నీతి కిరీటం నా కోసం ఉందన్నావుగా, ఆ కిరీటం కొరకు నేను నిలబడ్డాను ప్రభు అన్నాడు. ప్రభు అనాలి, బల నమ్మకమైన దాసుడా. ఆ రోజు అంతిపస్సే కాదు, ఆ తర్వాత అపోస్తులు, తర్వాత వాళ్ళు నేర్పించిన శిష్యులు నిలబడ్డారు. అంత స్ట్రాంగ్ గా వాళ్ళు నిలబడ్డారు కనుకే ఈ రోజు ఈ సిటీ వరకు చెప్పండి సువార్త వచ్చింది. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మెల్లమెల్లగా బైబిల్ అలా సమాజంలో కలిసిపోద్ది. నిలబడే సత్యం చెప్పే వాళ్ళు కరువుగా అయిపోతారు. రాజీ పడిపోయే బాధలు ఎక్కువైపోతాయి. ఈ దేవుళ్ళో చెప్పండి దేవుణ్ణి చేసేస్తాం. అందుకే ఆ రోజు అన్నాడు, పెర్గము సంఘంతో ఇలా చెప్పము, చెవిగలవాడు ఇనుగాక. ఎవడు చెవిగలవాడు? ఈ మాటలు ఎవరికైతే అర్థమవుతున్నాయి, సాతాను సింహాసనం అంటే మీకు అర్థం అవ్వాలి. వాడు ఎవరిని ఎలా చంపుతున్నాడు మీకు తెలియాలి. వాడు రాజకీయాన్ని ఎలా అడ్డు పెట్టుకుంటాడు మీకు తెలియాలి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువైనప్పుడు నీ పాస్టర్ గారు చనిపోయినా, మీ దైవజనులు చనిపోయినా, ఎవరు చనిపోయినా, ఏమైపోయినా నాగిటి మీద చెయ్యేసి మేము ఎనుదిరిగి చూడమగాక. చెప్పండి, చూడమని చెప్పే రోజులు రావాలి, వస్తున్నాయి, ఉంటాయి. ఉన్నవారు ఉంటారు, వెళ్ళేవారు చెప్పండి వెళతారు. దేవుడికి కావలసిన శాసనం ఎప్పటికీ చెదిరిపోదు. ఆ శాసనంలో మీరందరూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.